బాబు చూపించు. ఇక్కడ కాదండి మొఖం. అమ్మ మొఖం చూపించు. అసలు నిజమైన ఆట ఏంటి అక్కడ ఒళ్ళగా ఉంది. అయ్యా ఏడు బాబు కోపం తెచ్చుకుంటారు. అనుమానం తీరకుండా ఒగ్గేస్తున్నాం అనుకోండి, పేపర్లో బాబు కూడా జారుకుంటాడు. మటర్ చేసి అయిపోయినాడు. ఈయన పోలీసులకు అప్పు చెప్పినామనుకోండి 5,000 రూపాయలు బహుమతి. టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఎస్ఎం కప్పు చెప్పండి. అలాగే రండమ్మా. నమస్కారం సార్. ఈమె టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి. ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన తిరిగి తీసుకుంటారు. తీసుకెళ్ళండి. అది ఎలగదు కనుక ఎలగదా ఎందుకని ఎందుకని బరుకు మారిపోయినాడు కనుక మారిపోయిందా లేక మారిపోయిందా మారిపోయినా అటు నువ్వు ఉద్దేశం ఏంట్రా మర్చిపోకుండా నచ్చిపోవాలనుకుంటున్నావా? నువ్వు అట్లాంటి పని చేయడం ఆశ్చర్యం ఉందా? అదేస్తే వచ్చే గాలి కాదు గోడ. అందులో అట్టాన్ని తిట్టాను వాడు కాదు. సర్కారు ఎప్పుడే సరాసరి గదిలో పోతున్నంత తప్పుడు అవుతుంది. ఆ దెబ్బతో అమ్మాయి గారు బెంబేలు ఎత్తిపోయి జ్వరం వచ్చారు. వద్దండి నాకు ఫ్యాన్ వద్దు. చూడండమ్మా, ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండాలి. మీకేం భయం లేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్న చూసేపు ఏ ప్రమాదం రావడానికి తీరలేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు ఇంటే దొంగ దర్జాని ఎక్కడికే వచ్చి ఈడు ఎదుర్కొంటానే దొంగతనం చేసేస్తారు. రే నీకంటే దొంగలు ఎవరున్నారు కానీ పట్టారా. పై నుంచి ఎవరిగో కాళ్ళు కిందకి వెళ్ళాడేయండి. భద్రయ్య కాళ్ళు మాత్రమే కిందకి ఎలా తీసి పైసారి ఎక్కడికైనా షికారేయడానికి ఏమైనా అవకాశం ఉన్నాదంటావా? అమ్మా నువ్వు చూసి మంచి కాలేనా? అవునండి. అదే అమ్మాయి గారు అది వచ్చి చెట్టుకోమ్మా. గాలికి లోపల కలిగి ఉమ్మ ఉంటుంది అంటే అనవసరంగా మీరు బయటపెట్టుకున్నారు. రే మనం ఉంటే కాలు కాదు కదా, కాలు వేలు కూడా రావడానికి వెళ్ళలేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు వింటే ఆ సమాచారం తర్వాత చెప్తాను కానీ అమ్మాయి గారు మీరేం భయపడి మాట్లాడండి. మనం ఉన్నాం కదా. లైబ్రరీ నుంచి బయలుదేరి దారిలో వస్తుంటే ఇద్దరు రోమియో వాళ్ళు వెంట పడ్డారు. వాళ్ళ బుద్ధి చెప్పొస్తున్నారు. పాపం ఆ అమాయకుడికి తెలియదు అనుకుంటాను నువ్వు ఒక ఆటం బాంబు అని. వాళ్ళతో అలాగే ఉండాలి. లేకపోతే పిచ్చాస్పత్రి నుంచి పారిపోయి వచ్చిన కేసుల్లాగా వెక్కిలి చేస్తలు వెదవ జోకులు. అసలు మగాకి ఒక రకమైన జబ్బు అనుకుంటాను. జానకి నువ్వు పొరబడుతున్నావే. ఎంత అందమైన అమ్మాయినైనా కన్నెత్తుడు మగ అనుకుని ఉంటారు. ఎక్కడ హిమాలయాస్ లోనా? జోక్ కాదే, నిజంగానే ఉంటారు. ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్. కరెక్టే. ఎంత అందమైన అమ్మాయి అయినా ఆయన చెలింప చేయలేదు.
రమేషా? ఎవరి ఆయన? నువ్వు ఈ మధ్య చేరావు గనక నీకు తెలుసుండదు. ఆయన ఊరంతటికీ పేరున్న డాక్టర్. నెలకోసారి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి లెక్చర్ చూడకొస్తుంటారు. యంగ్ బ్యాచులర్. అతని తమ వైపు తిప్పుకోవడానికి, ప్రేమలో దింపడానికి ఎంతో మంది ప్రయత్నించి ఓడిపోయామని ఒప్పేసుకున్నారు. త్రాస్. ఆడ తలుచుకుంటే మొగాని ప్రేమలోకి దింపలేదా? కన్ను కొట్టి కాస్త నవ్వితే చాలు. ఈయన విషయంలో మాత్రం ఎలిజబెత్ టేలర్ వచ్చి కన్ను కొట్టినా శ్రమ తప్ప ఫలితం లేదు. పందింగంటావా? ఆ ప్రవరాత్యుని నేను ప్రేమలోకి దింపేస్తాను. నీ వల్ల కాదే తల్లి. చూద్దు గాని 1000 రూపీస్ బెట్. ఒక నెలలోగా ఆయన డోలాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఓకే? బెట్ బెట్. చలో. హలో హలో, ఎవరిని మాట్లాడేది? డాక్టర్ రమేష్ గారా? నేను మెడికల్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. మా హాస్టల్లో రూమ్ నెంబర్ 8 లో జానకి అనే అమ్మాయి మధ్య నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి. పాటలు కూడా పాడుతున్నాడండి. మీరు వెంటనే వచ్చి ఆమెకి ఏం జరిగిందో చూడాలండి. ప్లీజ్ డాక్టర్. ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నా. థ్యాంక్ యూ డాక్టర్. నీ పేరు జానకే కదా? పెట్టుకోనా? అవసరం లేదు కానీ ఎందుకు నీకేమైంది? ఇక్కడ గడపడా జస్ట్ హోల్డ్, జస్ట్ హోల్డ్. చూడకూడదేంటి? చూడొచ్చు. నీ ఒంట్లో ఎలా ఉంది? కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలిపినందుకు కష్టమంటుంది. ఐఎమ్ సారీ. నేను గుర్తులేనా? గత జన్మలో నేను నీ అమ్మీని దేవదా. దేవదాసు మళ్ళీ పుట్టాడా? అంతకు ముందు జన్మలో నేనే నీ లైలాని లైలా మధ్యలో కూడానా? కాస్త వెనక్కి వెళ్తూ నేనా? కాదు, మన జన్మ లిస్ట్ లో కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వే నా అసలు, నేనే నీ అనాథ్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. బాబోయ్, కలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నుడిమేస్తుంది. తప్పకుండా తప్పకుండా నన్ను నువ్వు, నిన్ను నేను తప్పకుండా. ఐఎమ్ సారీ, డబ్బు చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే పంపించండి ప్లీజ్. వెరీ డేంజరస్. అర్థమైందిగా విషయం? ఇక నేను చెప్పినట్టు నటించాలి. రాకాలేదు సార్, నటంలో చెలరేగిపోతాను, చెడు కూడా ఆడేస్తాను. అసలు యాక్టర్ని కావాల్సిన వాడిని డాక్టర్ అయ్యాను. పేషెంట్ల దురదృష్టం. నవ్వద్దు, ఆరోగ్యానికి హానికరం. వదలండి వదలండి వదలండి. వదలకండి. వదిలితే అందరినీ వరుస పెట్టి ఖర్చు చేస్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి కదలకుండా పట్టుకోండి. ప్లీజ్. డాక్టర్ కట్ట, డాక్టర్ కట్ట ప్లీజ్. ఎస్ డాక్టర్ రమేష్. ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ సీరియస్ కేస్. ఈమె చర్యలు చేస్తున్నా చెప్పగలరా? కసిగా ఉంది, చలి వేస్తుంది, చంపేస్తుంది అంటూ రికార్డు ప్లేయర్ ని మింగేసిన మనుషుల పాటలన్నీ ఏకధాటిగా దంచేస్తున్నది. ఐ సీ. బుర్ర రికార్డింగ్ థియేటర్ లా తయారైందనమాట. బ్రెయిన్ లో సింగింగ్ సెల్స్ చేరుంటాయి. సింగింగ్ సెల్స్? నాట్ ఓన్లీ సింగింగ్ సెల్స్ బట్ ఆల్సో డాన్సింగ్ సెల్స్. డాక్టర్, ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్. పాత సినిమాల్లో చూస్తే గత జన్మలన్నీ జ్ఞాపకొచ్చిన మాట్లాడుతుంది డాక్టర్. పాత సినిమా గత జన్మ. ది రీఇన్కార్నేషన్ డిసీజ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్. ఇది సో దెన్ ఇట్ ఇస్ క్లోజ్. అంటే వెరీ డేంజరస్. వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ అర్జెంట్. అంటే ఈ డిప్ప పైకి తీసి లోపల బ్రెయిన్ అంతా బయటికి తీసి బాగా వాష్ చేయాలి. డాక్టర్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆపరేషన్ వీలుగా
తల మీద ఉన్న జుట్టు తీసేయాలి. అంటే నున్నగా గుండు చేయాలి. చలివిడి ముద్దలా. మరీ ఎంత నున్నగా ఉండాలి డాక్టర్? వెరీ నున్నగా. పిచ్చివాళ్ళు నో అంటే ఎస్ అని అర్థం. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇజ్ ఇట్ ఆల్సో డాక్టర్? Yes, it is, yes. యు ఆర్ రైట్. డాక్టర్ రమేష్, మీకు ధనం పడతానని వదిలేండి. యూ డోంట్ వరీ. నునుపు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆపరేషన్ నీకు కావాల్సిన టైం ఓ మై గాడ్, నన్ను ఏర్పించకండి, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఏ రోగం లేదండి, ఇదంతా నాటకం. నాకు క్షమించి వదిలేండి ప్లీజ్. ఆల్రెడీ డాక్టర్ కట్టర్, ఆపరేషన్ కాసేపు వాయిదా వేద్దాం. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. నేను కత్తెరతో గుమ్మం దగ్గర ఉంటాను. ప్యాకేజ్ తాను తగటగా వచ్చి చకటగా అడుస్తాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇంత నాటకం ఆడావు? మరి మరి నా ఫ్రెండ్స్ తో బయటకెట్టాను అంతేనండి. బెట్ట ఏమిటా బెట్ట? అదే లేదండి, ఏదో సిల్లిగా చెప్పుకోదగ్గదేం కాదు. మర్యాదగా చెప్తావు లేదా? చెప్పావు. వద్దండి, ముందు బయటకు వెళ్ళమని చెప్పండి ప్లీజ్. ఆల్రెడీ ప్లీజ్ ఎక్స్క్యూజ్. ఇప్పుడు చెప్పు, ఏమిటా పందెం? మిమ్మల్ని 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 నన్ను నా ప్రేమలో పడేటట్టు చేస్తానని పందెం కట్టాను. ఐ సీ. మరి నేను నీ ప్రేమలో పడ్డానా, నువ్వు నా ప్రేమలో పడ్డావా? జానకి, మనం ఎందుకలా దగ్గరయ్యాం? కళ్ళు కళ్ళు కలిసే కనుక. ఇప్పుడు మనసు మనసు కూడా కలిసేగా కనుక ఇద్దరం ఒకటవ్వాలి. అందుకు మనం ఏం చేయాలి? పెద్దలు పెళ్లి చేయాలి. రమేష్, నిజం చెప్పనా? వద్దు. ఎప్పుడు నా దగ్గర ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. నీ నదిలో ఒక క్షణం కూడా ఉండలేను నేను. అందుకే మూడు మూల బంధంతో ముడిపడిపోదాం. అందుకే రేపు ఊరెళ్ళగానే అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి నన్ను పెంచిన అత్తామావలతో మన విషయం చెప్పేస్తాను. ఆ మరుక్షణంలోనే పురోహితుణ్ణి పూలదండల్ని పసుపుతాడు పట్టుకుని ముందు వెళ్తాను. అప్పుడు నా తల్లి జ్వరానికి సరైన ముందు ఈ చెలిని చూపించుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో, పెద్దవాళ్ళం పెంచిన వాళ్ళం మాతో మాట మాత్రమైనా చెప్పకుండా అంతా నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం చేసుకోవడమేనా? నా పెళ్లి నేను నిర్ణయించుకోవటం, నా జీవితాన్ని నేను దిద్దుకోవటంలో తప్పే ఉందత్తయ్య. జానకి, పోయే ముందు మీ అమ్మా నాన్న నిన్ను మా చేతుల్లో పెట్టిపోయారు. నీ పెండ్లి పేరంటం ఏదైనా సరే మా ఇష్టం మీద మానవత్వనే జరగాలి. అప్పుడేనే వాళ్ళ ఆత్మకు శాంతి, మాకు ఆనందమును. మా అమ్మా నాన్న ఉంటే నా మాట కాదనేవారు కాదు, నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపించేవారు. నీ ఆనందం కోసం నా మనసు చంపుకోలేను, నా అభిప్రాయం మార్చుకోలేను. నోర్మోయ్, నేను చెప్పినట్టు చేయాలి, మేము చూసిన సంబంధమే చేసుకోవాలి. కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ చేస్తాం. అదే నీ ఉద్దేశం అయితే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావే? నీ దారి నువ్వు పోయి అవునోని చేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతకాని వాళ్ళం కాదు. మావయ్య వదలండి. వదలం కాదు, దాన్ని గదిలో పడేసి తాళం వేయండి. వదలండి 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 నన్ను వదలండి వదలండి. మీకు న్యాయం కాదు. మర్యాదగా నీ చెప్పినట్టు చేస్తావా? సరే, లేదా మెరవించి పెళ్లి చేస్తాను. ఏం చేస్తావో ఎవరెంత వస్తారో నేను చూస్తాను. నేను అప్పుడే చెప్పానే, పరాయి ఊళ్ళో చదువు వెలగబెడుతుంది, పీకల దాకా ఏ ప్రేమలోనూ దిగుతుందని. అది చెప్పింది కాబట్టి సరిపోయింది. చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వాడిని వెంట పెట్టుకునే వస్తే ఇంకేముంది, వీధి పాలు అయ్యేవాళ్ళం. ఏమైనా సరే ఇంతకాలం గార్డియన్ గా ఉన్నందుకు దాని ఆస్తిలో సగమైనా మనకు రావాలి. సగమా? మిగతాది మొత్తం అంతా మనకే రావాలి. ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ బంగ్లాలో ఉండడం, ఈ కారులో తిరగడం, ఈ నౌకలతో సేవలు చేయించుకోవడానికి అన్నిటికీ అలవాటు పడ్డాం. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఎలా అండి బ్రతకడం? అన్నయ్య అన్నయ్య, ఏం తమ్మయ్య, ఊరి మీద బలాదుడు తిరగటమైందా? కోపకు చేరావు? ఇంకా తిరుగుతును, కానీ అప్పుల వాళ్ళు వేట కుక్కల్లా తిరుగుతున్నారు. అందుకని డబ్బు కావాలంటావు? నేను కాదన్నయ్య, అప్పుల వాళ్ళు. ఒరేయ్, సత్తే ఇవ్వను. చేట్ల పేక తాగుడు రేసులకని నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తుంటే నేను తీర్చాలా? నువ్వు తీర్చకపోతే నన్ను జైల్లో పారేస్తారు. ఇంత అన్న ముద్ద కూడా పారేస్తారా? రామకృష్ణ అంటూ అక్కడే పడండు. మీరు కొంచెం ఊరుకోండి. ఏమయ్యా బుద్ధి, మొత్తం నువ్వు తీర్చాల్సిన అప్పులు ఎన్నున్నాయి? బాకీ సరిగ్గా తీర్చకపోతే పిల్లిని మోసుకెళ్ళినట్టు కోర్టుకు మోసుకుపోతామని భయపెట్టే దగాచందు బాకీ 12,000.
అప్పు తీర్చకపోతే కాబూలు తీసుకెళ్లి వేలం వేస్తానని బెదిరించే కాబూలి వాళ్ళ బాకీ 9,000. అది కాక సరిగ్గా తీర్చకపోతే తలో కాలు తలో చెయ్యి తీసేస్తామని కర్రలు పట్టుకుని ఈ సందు చివర నిలబడ్డ వాళ్ళ చిల్లర బాకీలు 9,000 వదినా. మొత్తం అన్ని కలిసి 30,000 ఉంటాయి వదినా. బుజ్జి మేము చెప్పినట్టు చేయవయ్యా, నీకు అప్పులు వాళ్ళు తప్పుతుంది. తక్షణం ఊరొదిలి పొరుగుడు పారిపోయేవాణ్ణి. కానీ పొరుగుల్లో కూడా నీ పేరు చెప్పి ఆల్రెడీ కొన్ని అప్పులు చేసేసానన్నాయా. అందుకేనయ్యా మేం చెప్పినట్టు 4-5 ఖాళీ కాగితాలు మీకు సంతకాలు పెట్టి మేం కట్టమన్న దాని మెళ్ళో తాళి కట్టాలి. ఏమిటే దుర్గా, వీడు తాళి కట్టాలా? నీ మెళ్ళో కదలే అన్నయ్య, నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వు చెప్పొదినా, ఎవరి మెళ్ళో తాళి కట్టాలి? అర్జెంట్ గా కట్టేస్తాను. మన జానకి మెళ్ళో. జానకి నాకు పెళ్ళా? ఒప్పుకుందా? అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు మాత్రం మేము చెప్పినట్టు చెయ్యాలి. తప్పకుండా. అప్పుల తిప్పలు తప్పితే చాలు వదినా, ఎవరి మెళ్ళో కట్టమన్నా కట్టేస్తాను. నమస్కారం వదినా, సెలవు. జానకి, జానకి, నీకు నాకు పెళ్ళంట. నాకిప్పుడే తెలిసింది. నీకు చెబుదామని వచ్చాను. మా అన్నగారి అల్పబుద్ధులు, మా వదిన గారి ఎత్తులు అన్నీ నీకు బాగా తెలుసు. అందుకని నిన్ను ప్రత్యేకంగా కలుసుకుని ఈ విషయాలన్నీ చెప్పాలని వచ్చాను. కాబట్టి నువ్వు మాట్లాడకుండా నా వెంట వచ్చేసే. అప్పుడు మన ఇద్దరం హాయిగా దర్జాగా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత నువ్వు నాకు పెళ్ళైపోయింది, చట్ట ప్రకారం ఈ ఆస్తి అంతా నాకే దక్కుతుంది అని ఒక్క లాయర్ నోటీసు పారేశావంటే ఈ ఆస్తి అంతా మన చేతికి వచ్చేస్తుంది. అప్పుడు మనం హాయిగా దర్జాగా ఎక్కడైనా బ్రతకచ్చు. ఏమంటావు? కానీ అత్తమ్మ మీతో పాటు అదంతా నీకెందుకు? నువ్వు సరే అని ఒక్క మాట చెప్పు, నిన్ను బయటికి తీసుకెళ్లే పూచి నాది. సరేనా? అబ్బా, ముందు సినిమాకి తర్వాత జోన్. జానేటోళ్ళే కాఫీ తాగుతావా? నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్. ప్లీజ్ 2 స్ట్రాంగ్ కాఫీ, స్పెషల్ గా ఉండాలి. గోల్ చేస్తా ఉంటాయా? కంగారు పడిపోయాను. రెడీయా? ఇదిగోడు. థ్యాంక్ యూ. బేబీ డార్లింగ్, కాఫీ కాఫీ. జానీ డార్లింగ్, కాఫీ చాలా బాగుంది కదా? అచ్చు నీ మొహంలాగే ఎంతో బాగుంది. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఒక గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్ ప్లీజ్. జానీ డార్లింగ్, నాది కదా? నా భార్య మీద చేస్తావా? అది కాదండి, నేను పెళ్లి చేసుకోబోతున్నా. నా తల్లని పెళ్లి చేసుకుంటా. మీరు పెళ్లి చేసుకున్నారా? ఎందుకు కొడుతున్నారా? అందరూ కొడుతున్నారు కదా, అందుకని నాదేం పోయిందని నేను వాళ్ళు చెప్పలేదు. అవును, ఇది ఎందుకు కొడుతున్నారు? సరే సరే, ఆడ మొదలైంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కాఫీ కప్పులు ఇచ్చొచ్చే లోపుగా కాకిలాగా ఎగిరిపోయామాట. షేకీలు కాకీలు సెపరేటుగా తీసేశారు బాబు. ఎక్కడమ్మా?
చూడమ్మా నాకు దెయ్యం కాదు మధ్యస్థరమైన మనిషి పాపం ప్రతిరోజు ఈ ఆవిడ ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటుంది ఎవరిని ఏం చెయ్యదు రాదమ్మా నన్ను సరిగ్గా చూడక ఎవరు అనుకున్నా నేను అనుకుంటావు చూడమ్మా ఈ తప్ప దాని చేతులు గాని కాళ్ళు గాని కనిపించారనుకోండి నన్ను పిలవండి వచ్చినంత వరకు ఆంజనేయ దండకం అప్పగించేసి వెళ్ళిపోతాడు ఈ పేపర్ వదిలేస్తే ఎలా ఏంటమ్మా ఈ ఫోటోలో ఉన్న మనిషి మీకు తెలుసా తెలుసుంటే చెప్పండమ్మా నాకు 5,000 రూపాయలు బొమ్మ చేస్తున్నారు అవుతుంది ఈ ఫోటోలో ఉన్నాయన పెద్ద డాక్టర్ ఆపరేషన్ మానేసి ఒకే ఒక మటర్ తెచ్చి పాడుకోండి అప్పుడు పోలీసు వాళ్ళకి అప్పు చెప్పినాం అనుకోండి 5,000 రూపాయలు ఇస్తారు నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను నా గన్న దొరికినాడు లటుక్కులు పట్టుకుని పుడుగులా పట్టేస్తాను మీ గన్న తెలుసునమ్మా లేదు నాకు తెలీదు నేను చూడలేదు ఒకవేళ ఎప్పుడైనా కంటపడ్డాడు అనుకోండి నన్నే కబురంపండి ఆ ఈరభద్రకి మాత్రం చెప్పకండి వస్తానమ్మా పాపా నానా నానా ఆయన చూసారా వస్తాడమ్మా అమ్మా రాధాపును తప్పకుండా వస్తాడు అయితే ఈ రైలు కూడా రాలేదన్నమాట అమ్మా రాధా ఇటు చూడు నీ పాపకి సాయంకాలం నుంచి జ్వరం మరీ ఎక్కువగా ఉందమ్మా అమ్మా అమ్మా అని నీకోసం కలవరిస్తుంది తల్లి నా బంగారు తల్లి ఏమైందమ్మా నీకు అమ్మా రాధా కనీసం ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా పాపకి సాయంగా ఉండు నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా వెళ్ళను నాన్న నా బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న వెళ్ళను అమ్మా ఆయన చేసినట్టున్నారు ఆయన నాన్న రాధా అమ్మా రాధా పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది అవునయ్యా దగ్గరుండి చూసుకోవడానికి దానికి అమ్మ ఉన్నా లేనెత్తి కనీసం ఏ ఆడ దిక్కున్నా సార్ నాదొక సలహా సార్ టికెట్ లేకుండా అమ్మాయి గారు ట్రైన్ లో వచ్చారు సార్ వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు చూడబోతే పెద్దంటి బిడ్డలా ఉన్నారు సార్ పరిస్థితి చెప్పి అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యా అది ఏమిటి సార్ పసిపెట్ట ప్రమాదంలో ఉందంటే ఈ అమ్మ మనసు అయినా పాపం అయ్యో అంటుంది నేను వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్ అవునమ్మా నా మాట నమ్మండి అమ్మా పువ్వులంటే చిన్నారి తల్లి జ్వరం ఏడికి వాడిపోనాదమ్మా వాళ్ళమ్మ బిడ్డ సంగతి తెలుసుకునే స్థితిలో లేదమ్మా పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు ఎవరూ అండలేరమ్మా మీరు కాస్త వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా నా మాట కాదనకండి అమ్మా రండమ్మా రండి ఈరే మా స్టేషన్ మాస్టర్ సార్ నేను చెప్పినానే ఈ అమ్మాయి గారే అలాగా నేను ఇల్లు వస్తానండి బండి చాలా అయింది వెళ్ళి వెళ్ళి రామ్మా అయ్యో స్పృహ లేనట్టుందే అవునమ్మా సాయంకాలం నుంచి అలాగే ఉంది వంటగది ఎక్కడండి అదిగో అదే మీరు డాక్టర్ పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే 5,000 రూపాయలు బహుమతి అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉంది 2 రోజుల నుంచి డాక్టర్ గారు అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది సాయంకాలం నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి కంగారుగా అదేంటమ్మా అన్నాను ఆకలింది బలవంతం దాన్ని చేయి కడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాను డాక్టర్ గారు అంతే దట్స్ రీజన్ ఏంటండి తెప్పించండి ఇంకేం పర్వాలేదు
మెలకు వచ్చిన తర్వాత ఆకలంటే పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి. అలాగేనండి. ఈ టాబ్లెట్స్ తెప్పించి పూటకు 2 చొప్పున 2 రోజులు వాడండి. అలాగే. పూర్తిగా అయిపోతుంది. వచ్చేసారా? కాదు కాదు, ఏమండి మీరు రారా? వస్తాను. ఇతను మీరిప్పుడు ప్రాణాలు కాపాడిన ఆ పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు. తాళి లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా మిగిల్చి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. కవ చెదిరినట్టుగానే దాని మతి చెదిరింది. కన్నీళ్లతో హాసిగా వచ్చే ప్రతి రైలు వంక అతను వస్తాడని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈవేళ పిలవన దైవంలా మీరు వచ్చి ఆ పిల్లను కాపాడినట్టే ఏదో ఒక నాడు అతను వస్తాడని, నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా ఆశ. అతనికి రాడు స్టేషన్ మాస్టర్. డాక్టర్ గారు, అవును, అతను మరణించాడు. రమేష్, రమేష్, జానకి, జానకి, నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? ఎవరెక్కడికి చేరాలో అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తాడు. కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాళ్ళల్లా అత్తామావయ్య నా ఆశ మీద ఆశతో బలవంతంగా నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు. తప్పనిసరి తప్పించుకుని నీకోసం బయలుదేరానండి. తప్పు చేశావు జానకి. నువ్వు నా కోసం రాకుండా ఆ పెళ్ళే చేసుకుని ఉండాల్సిందే. రమేష్, అవును జానకి, నేను ఇప్పుడు డాక్టర్ రమేష్ని కాను, హంతకుడు రమేష్ని. నాకు తెలుసండి మీ మీద హంతకుడు నేను నిండిపడినట్టు. అది నిండు కాదు జానకి, నిజం, ముమ్మాటికే నిజం. నేను ఒక మనిషిని హత్య చేశాను, ఒక నిండు ప్రాణం తీశాను. అందుకే చట్టాన్ని దొరకకుండా తప్పించ తిరుగుతున్నాను. రమేష్, ఒక పసిబిడ్డ ప్రాణాపరిస్థితిలో ఉందని తెలుసుకుని నీ ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు. అలా ప్రాణం పోసే మీరు ప్రాణం తీశారంటే నేను ఎలా నమ్మగలను? నమ్మలేనివి జరగటమే జీవితం జానకి. పవిత్రంగా 10 మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపోవచ్చు, పరిసరాలనే మర్చేయవచ్చు. అవును జానకి, నేను చేసిన పనికి పశ్చాత్తాపడటం లేదు. ఎందుకో తెలుసా? నేను చంపిన వ్యక్తికి బ్రతికే అర్హత లేదు, బ్రతకూడదు. అయినా ఆ విషయం చట్టానికి అనవసరం. అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటపడి తరుముతోంది. రమేష్, డాక్టరు దైవం ఒకటంటారు. దైవం లాంటి మీరు ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? చెప్పండి, ఎందుకు హత్య చేయవలసి వచ్చింది? చెప్తాను జానకి, చెప్తాను. మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటిది, మంచి మమత కొలువున్న కోవిల్ లాంటిది. ప్రసాదం తీసుకో. తీసుకుంటానమ్మా. ప్రసాదం తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చినా రాపోయినా మా బంగారు చెల్లెమ్మకి వస్తుంది కోపం. తీసుకో. కళ్ళ కద్దుకొని తినాలి. అరే నేను మర్చిపోయాను, మర్చిపోయాను. అదేంటన్నయ్యా కళ్ళ కద్దుకోమంటే? నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా. అవును, దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? మంచి వదిలిమ రావాలని కోరుకున్నాను. బంగారం లాంటి మాట చెప్పావు తల్లి. బాబు, మీ చెల్లమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పిల్లని తీసుకురా బాబు. దీపం లాంటి పిల్లంటి కాయ, ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి, చిచ్చేవి పెరుగుతాయి. విషయం చెప్తే చాలు అలా మాటలో దింపేస్తావేం బాబు? లేకపోతే ఏంటాయా,
రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి జరిపించిన తర్వాత నా పెళ్లి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను? అదేం కుదరదు. ముందు నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నా పెళ్లి విషయం. అదేం కుదరదు, ముందు నీ పెళ్లి జరగాలి. ముందు నీ పెళ్లి అదేం కుదరదు, ముందు నేను ఒప్పుకోను. బాగుంది మీ గొడవ. పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందన్న సామెతలాగా. వయసు ముదిరితే ఇలా లొడని మాట్లాడతారు ఎందుకన్నయ్యా? వయసు ముదరకుండానే ఇలా డబ్బా అవుతారు ఎందుకక్కయ్య? చెల్లెమ్మ ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. రైలు బండి పాసింజర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మై గుడ్నెస్. టైం 10గా వస్తున్నా ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర రావటం లేదన్నయ్య. కళ్ళు మూసి పడుకుంటే అదే వస్తున్నాం, పడుకు. రావటం లేదు. అన్నయ్య నువ్వు మంచి పాట పాడు, అది వింటూ నిద్రపోతా. పాట? నేను పాడన్నయ్య ప్లీజ్. అది కాదమ్మా, నేను పాట పాడితే నీకు నిద్ర రాకపోగా చుట్టుపక్కల నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకి మనకు యుద్ధం వస్తుంది. అయితే లక్ష్మమ్మ నేను పాడతానమ్మా. కరెక్టా, నువ్వే పాడాలి. మంగళహారతి ఆహా శ్రీరామ. ఏమ్మా పాట ఆపకపోతే ఈ జన్మకి నాకు నిద్ర రాదు. అన్నయ్య అన్నయ్య నన్ను నిద్రపుచ్చుతానని నువ్వు నిద్రపోయావా? నేను పోయింది నిద్రలో కాదమ్మా, నీ బంగారు భవిష్యత్తులోకి. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నేను డాక్టర్ ఆనంద్ మాట్లాడుతున్నాను సార్. సారీ టు డిస్టర్బ్ ఇన్ ద లేట్ నైట్. ఇట్స్ ఆల్ రైట్. వాట్స్ ద మ్యాటర్ ఆనంద్? ఇప్పుడే నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆలస్యం చేయకుండా వెంటనే బ్రెయిన్ ఆపరేషన్ అవుట్ చేయాలి. మీరు కాస్త నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది డాక్టర్. సరే, ఆపరేషన్ ఎక్కడ? నీ నర్సింగ్ హోమ్ లోనేగా? ఓకే, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం లేదు, అర్జెంటుగా రమ్మని హాస్పిటల్ నుంచి టెలిఫోన్ వచ్చింది. నేను వెళ్తున్నాను. లక్ష్మి మెలుకొచ్చే రీతే చెప్పు. జాగ్రత్త, తలిపేసుకో. డాక్టర్ బాబు, మా వాడి పరిస్థితి. అతనికేం పర్వాలేదు, ఆపరేషన్ సక్సెస్. నాకు తెలుసు డాక్టర్ బాబు, మీరు ఆపరేషన్ చేశారంటే దేవుడు చల్లగా చూసినట్టే. ఇందులో నేను చేసింది ఏం లేదు, అంత డాక్టర్ ఆనంద్. నమస్కారం బాబు. అన్నయ్య అన్నయ్య పేషెంట్ అన్నయ్య గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. రాత్రి ఇలా సోఫాలను నిద్రపోయావా? రాత్రి అంతా ఎక్కడ మా వచ్చింది తెల్లవారుజామున అయితే. అంటే అసలు నిద్రపోలేదన్నమాట. సరే, కాఫీ తీసుకొని రెస్ట్ తీసుకోనయ్యా. డాక్టర్లకు రెస్ట్ అనేది జీవితంలో ఒకే ఒకసారి వస్తుంది, అది శాశ్వతమైనది. అవే మాటలు తమాషా కన్నా మనకేం తక్కువైందని నువ్వు ఇలా రాత్రి పగలు కష్టపడటం. నీకోసం చూడ్చెల్లమ్మా, నీకు లక్షణమైన సంబంధం తీసుకురావాలంటే నేను లక్షలు గడించాలమ్మా. అంతేకాదు, రేపు నీకు బోల్డంత మంది పిల్లలు పుట్టి లక్ష్మి, లంకంత మన ఇంట్లో నాకు నువ్వు, నీకు నేను తప్ప మరెవరు లేరు. కానీ రేపు నీ ఇంట్లో అలా జరగటానికి వీల్లేదు. కంపెడి పిల్లలతో సందడిగా కళకళలాడుతూ ఉండాలి. పైగా రేపు నీకు పుట్టబోయే బిడ్డలు సామాన్యులా? ఒకడేమో ఇంజనీర్ కావాలంటాడు,
ఇంకోటేమో నాకంటే పెద్ద డాక్టర్ కావాలంటాడు. ఇక మేనకోళ్ళ పుడితే సరే, ప్రతి పుట్టినరోజు పండక్కి ఈ మేనమామ దగ్గర నుంచి కనీసం ఒక డైమండ్ నెక్లెస్ ఉన్నా కావాలంటుంది. మరి వీటన్నిటికీ నేను రెడీ కావాలి కదమ్మా. అందుకే ఈ లక్ష్మి కోసం బయట నుంచి లక్ష్మిని తీసుకొస్తున్నాను. ఎప్పుడు నా గురించే గాని నీ గురించి ఆలోచించి వెంటనయ్యా. నాకేం తక్కువమ్మా. లక్ష్మి, నాకు ఒక్కన్ను నువ్వు, ఇంకొకన్ను హాస్పిటల్. అన్నయ్య. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ద పేషెంట్? క్వైట్ ఆల్ రైట్. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఓ వెల్కమ్. బై ది వే, రేపు మా చెల్లెలు లక్ష్మి పుట్టినరోజు, పార్టీకి తప్పకుండా రావాలి. షూర్, వస్తాను డాక్టర్. ప్లీజ్. అలాగే. రామాదరవహావం రామభద్రాదరవహావం రామచంద్రాదరవహావం శాశ్వతాదరవహావం రాజీవలోచన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. ఏంటి విశేషం? గుడికొచ్చావు? విశేషం ఏమీ లేదండి, తరచూ గుడికి రావటం నాకు అలవాటు. దట్స్ గుడ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డాక్టర్. అతను ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద. రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపించారు. అలాగేనండి. ఓ సో నైస్ ఆఫ్ యూ దట్ యు హావ్ కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ దట్ యు హావ్ కమ్. నమస్తే. 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 హలో బ్యూటీ, హౌ ఆర్ యూ? అమ్మా, అమ్మాయికి ఎలా ఉంది? తలపోతే ఇంకా తగ్గలేదు డాక్టర్, అలాగే ఉంది. ఏం పర్వాలేదు, మైనర్ ఆపరేషన్. ఒకసారి హాస్పిటల్ తీసుకురా. అలాగే సార్. బీ కంఫర్టబుల్. హలో హాస్పిటల్ కాల్సిన. ఆల్ రైట్, వెల్కమ్. హాయ్ రమేష్. హాయ్ మోహన్, హౌ ఆర్ యూ? సిల్లీ క్వశ్చన్. ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా 3 పువ్వులు 6 కాయలు. యునో. గుడ్. బై ది వే భాస్కర్, మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్. పేషెంట్ కు ప్రాణం పోస్తాడు, స్నేహానికి ప్రాణం ఇస్తాడు. యునో. హీ డజంట్ నో. హౌ డు యు డు? ఫైన్. డాక్టర్ ఆనంద్, మిస్టర్ మోహన్ గొప్పంటి బిడ్డ, కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు, అంతే. హౌ డు యు డు? మిస్టర్ ఆనంద్, కమ్ ఆన్ మిస్టర్ మోహన్, కమ్. వాట్ రమేష్, కూల్ డ్రింక్సా? బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాందీ విస్కీ ఉండాలి, అట్లీస్ట్ కోల్డ్ బీర్. యునో. ఐ డోంట్ నో. సరే, ఏమిటి ప్రోగ్రామ్స్? కబుర్లు, కూల్ డ్రింక్స్ ఏనా? కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? అది ఉంటేనే పార్టీకి అందం. యునో మిస్టర్ మోహన్, నా టేస్ట్ వేరు. కాసేపట్లో మా చెల్లాయి తీయగా ఒక పాట పడుతుంది, అది వినటం, ఆ తర్వాత కమ్మగా ఫోన్ చేయటం. మాంసాహారమా? నో, గోంగూర. కమ్. అపరూపమైన అనుబంధాలతో అల్లుకుపోయిన పూల పడవ లాంటి మా కుటుంబంలో రమేష్, లక్షలాస్తి నా చేతిలో పెట్టి మా డాడీ మంచం పట్టారు. యునో. ఐ డోంట్ నో. ఏం ఒంట్లో బాగాలేదా? వాట్స్ కంప్లైంట్? అది మీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని జబ్బు, పేరు ఓల్డ్ ఏజ్. ఆ ఏజ్ లో హార్ట్ అటాక్, ఉబ్బసం, ఆయాసం, అజీర్తి అన్ని పుట్టుకొస్తుంటాయి. వాటికి తోడు మరి కొన్ని కోరికలు కూడా పుడుతుంటాయి. ఈయన గారికి పుట్టిన కోరిక ఏమిటో తెలుసా? నా పెళ్లి చూసి చావాలని. యునో. అదేమిటి మోహన్, ఆ మధ్య నువ్వు స్టేట్స్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని విన్నాను. మై డియర్ రమేష్, అంటించిన ప్రతి సిగరెట్ చివరిదాకా కాల్చాలని రూల్ లేదు. అలాగే అందుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి పేరుతో చివరిదాకా భరించాలని లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. డబ్బిచ్చి దాని విషయం ఎప్పుడో సెటిల్ చేశాను. యునో. అయితే ఇప్పుడు చేసుకోవాలనుకునే పెళ్లి కూడా అలాంటిదేనా? నో. ఇప్పుడు తాళి కట్టి వదలని ఒట్టు పెట్టి చూసుకునే పర్ఫెక్ట్ పెళ్లి. గుడ్, వెరీ గుడ్. మరి చేసుకునేది ఎప్పుడు? నువ్వు అనుమతించినప్పుడు. నీకేమైనా మతిపోయిందా? చేసుకోబోయేది నువ్వైతే నా అనుమతి ఎందుకు? చేసుకోవాలనుకునేది నీ చెల్లెల్నే గనుక. నాలాంటి లక్షాధికారి నోరు తెరిచి నీ చెల్లెల్ని చేసుకుంటానడమని ఆశ్చర్యపోతున్నావు కదూ? కాదు, నా చెల్లెలి పేరు కూడా ఉచ్చరించడానికి అర్హత లేని నువ్వు అంత మాట అనటం విని అసహించుకుంటున్నా. వాట్ డు యు మీన్? అర్థం కాలేదా? కలలో కూడా అలాంటి ఆశ పెట్టుకో, మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకుని మళ్ళీ గడపలో అడుగు పెట్టకు. రమేష్, ఈ మోహంతో మర్యాద లేకుండా మాట్లాడడం అంత మంచిది కాదు. మోజుపడి పెళ్లి చేసుకుంటానని అడిగితే నీ చెల్లేదో దేవత అన్నట్టు మాట్లాడతావు. అంతకంటే గొప్ప గొప్ప కేసుల్నే పట్టి ఆడుకున్నాను, వాడుకున్నాను. యునో.
You nasty beast! I know all about you. మళ్ళీ నా కంటపడ్డావో I strike a bar. You gutless rat from rat. ఇంతకాలం మాటల్లో అనుకోవటమే తప్ప ఆచరణలో పెట్టన్న నా చెల్లెలి పెళ్లి వెంటనే చేయాలని ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను. ఏమిటి బాబు నువ్వనేది? అదే, లక్ష్మికి చక్కటి సంబంధం దొరికింది. కుర్రాడు బుద్ధిమంతుడు, పెద్ద ఉద్యోగం, ఆస్తిపాస్తులు కొరవలేదు. నాకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడు అన్నమాట. ఒక మంచి రోజు వచ్చి అమ్మాయిని చూసుకుని లగ్నాలు పెట్టుకుంటా ఉన్నారు. చాలా సంతోషం బాబు. నువ్వు కలలు కన్నట్టుగానే అమ్మాయికి లక్షణమైన సంబంధం వచ్చింది. పెళ్లి కూడా చక్కగా జరిగిపోతుంది. అమ్మాయి సుఖంగా కాపురం చేస్తుంది బాబు. ఆయా గంట మోగింది. శుభశకనం. హలో, డాక్టర్ రమేష్ హియా. మీ చెల్లెలు లక్ష్మి ప్రమాదం. మా చెల్లెలు ప్రమాదం? ఏమైంది? ఎక్కడా? మోహన్ గెస్ట్ హౌస్ లో అతని చేతుల్లో అన్యాయం అయిపోతుంది. మోహన్ గెస్ట్ హౌస్ లోనా? ఎవరు మాట్లాడేది? హలో హలో హలో. చూడు బాబు, మందుల ఫ్యాక్టరీ ధర్మారావు అబ్బాయి మోహన్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసా? చిన్నగా వెళ్ళి ఎడయ్యపు తిరిగితే ఓ చిన్న తోటలో ఉంటుంది ఆ బంగ్లా. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? పద, ఇంటికి వెళ్దాం. లక్ష్మి,
జవాబు లేని ప్రశ్నలాగా, పరిష్కారం లేని సమస్యలాగా మారిపోయింది నా పరిస్థితి. నేనేం చెయ్యాలి? పోలీసులకు పట్టుబడితే సర్వం మరిచిన నా చెల్లెలికైతే ఏమవుతుంది? జరిగిన దుర్ఘటన మనసు మీద ముద్రపడగా మారిపోయిన నా లక్ష్మి మళ్లీ మామూలు మనిషి ఎలా అవుతుంది? కలతపడ్డ మనసుతో, కలవరపెట్టే ఆలోచనలతో నా చెల్లెల్ని తీసుకుని బయలుదేరాను. ఎంత ఘోరం జరిగిపోయింది! ఘోరమో నేరమో జరిగిపోయింది. విధి ఆడే ఆట వింత మనకు తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? ముందు నా చెల్లెల్ని మామూలు మనిషిని చేయాలన్నది. తప్పకుండా డాక్టర్, కానీ అందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేను. ఎంతకాలం పట్టినా, ఎంత కష్టమైనా మళ్ళీ నా లక్ష్మి మామూలు లక్ష్మిగా, మహాలక్ష్మిగా మారాలి. ఆనంద్, ఈ సహాయం నువ్వు చేస్తామని ఆశిస్తున్నాను, చెయ్యమని అర్థిస్తున్నాను. ఆనంద్. డాక్టర్, ఆజ్ఞాపించే అధికారం ఉన్న మీరు అర్థించడం ఏమిటి? లక్ష్మికి నయం చేయటం నా లక్ష్యంగా పెట్టుకుంటాను. ఆనంద్, ఆ లక్ష్మి నెరవేరే త్వరలో రావాలి. మళ్ళీ నా బంగారు చెల్లెలు సరదాగా సందడిగా తిరగాలి. ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలి. అంతవరకు పోలీసులు కంటపడకుండా, చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఉంటాను. నేరస్తుడుగా అనుక్షణం మీరు ప్రమాదంలో తిరగటం ఎందుకు డాక్టర్? దారి తప్పిన నాకు అంతకన్నా దారే ఉందారా? ఎందుకు లేదు? పోలీసుల్ని కలిసి మీ చెల్లెలి శీలం కాపాడే ప్రయత్నంలో వాడి ప్రాణం తీశానని తెలియజేయచ్చుగా. తెలియచేయచ్చు. అప్పుడేం జరుగుతుందో తెలుసా ఆనంద్? చట్టం నన్ను నిర్దోషిని వదిలేస్తుంది, కానీ సంఘం నా చెల్లెలు చెడిపోయిందని వెలువేస్తుంది. డాక్టర్, ఎస్, హత్య చేసిన మగవాడి కంటే శీలాన్ని పోగొట్టుకున్న ఆడదంటేనే ఈ లోకానికి లోపు. హేళన, చులకన. ఆమెను వేలెత్తి చూపిస్తుంది, చూపించి నవ్వుతుంది, నవ్వి నిందిస్తుంది. నా ప్రాణం పోయినా సరే ఆ దుస్థితి, దౌర్భాగ్యం నా చెల్లెకి పట్టకూడదు, పట్టనివ్వరు. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమి డాక్టర్? నీకు నేను చెప్పిన రహస్యం ఏ పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఆఖరికి నా చెల్లెలికి కూడా తనకు జరిగిన ఈ అన్యాయం తెలియనివ్వు. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెల్లెమ్మా, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేటప్పుడు కన్నీళ్లు వస్తాయనుకున్నారు, కానీ నిన్నే దుస్థితిలో వదిలిపెట్టి వెళ్లిపోతూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన కర్మ పడుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా, అనుకోలేదమ్మా. డాక్టర్, ఆనంద్, ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెని నీకు అప్పగించి వెళ్తున్నాను. భద్రంగా చూసుకో. వస్తారా? ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తారు డాక్టర్? తెగిన గాలిపడం, నడి సముద్రంలో నా బా ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలుసు. పోలీసులు తిరిగితే జైలుకు వెళ్తాను, లేకపోతే చీకటిదారుల్లో తిరుగుతూ ఉంటాను. డాక్టర్ ఆనంద్, వీళ్ళు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నా మనసంతా నా చెల్లెల చుట్టూ, నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. వెళ్ళిస్తాను. సిస్టర్, ఈమె సివియర్ షాక్ లో ఉంది. అలజడికి ఆందోళనకి తట్టుకోలేదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆనంద్. హలో, గుడ్ మార్నింగ్. కమింగ్. టేక్ యూర్ సీట్. ఏమిటి ఇలా వచ్చారు? మోహన్ హత్య కేసు విషయంలో మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం. ఏమిటో చెప్పండి. ఈ హత్య డాక్టర్ రమేష్ చేశాడని మా అనుమానం. ఏ విధంగా ఇన్స్పెక్టర్? అక్కడికి అతను వెళ్లడం చూసిన సాక్షులు ఉన్నారు. హత్యాస్థలంలో అతను గుర్తులు దొరికాయి. పైగా రివాల్వర్ మీద అతని వేలుముద్దలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హత్య జరిగిన క్షణం నుంచి అతను ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కనుక అతనే నేరస్తాడని మా నమ్మకం. మా నమ్మకాన్ని ధృవపరచుకోవడానికి మీ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయిన అతని చెల్లెల్ని కలవాలనుకుంటున్నాం. కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. సారీ ఇన్స్పెక్టర్. తన అన్న మీద హత్యా నేరం మోపబడినట్టుగా పేపర్లో చదివింది. మెంటల్ గా షాక్ అయింది. మతిస్థిరం తప్పింది. ప్రస్తుతం తనకి రమేష్ అనే అన్న ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయింది. ఇప్పుడు మీరు ఆమెను ప్రశ్నించుకోవడం ప్రయోజనం లేదు. కానీ డాక్టర్, అంతేకాదు, మీరు వేసే ప్రశ్న వల్ల ఆమె పరిస్థితి మరింత విషమించవచ్చు. నా ట్రీట్మెంట్ అంతా వృధా కావచ్చు. కనుక ఆమె మెంటల్ కండిషన్ దృష్ట్యా నేను అభ్యంతరం చెప్తున్నాను. డోంట్ థింక్ అదర్వైజ్.
ఆమె మామూలు స్థితికి రాగానే తెలియచేస్తాను. అప్పుడు వచ్చి ఎన్ని ప్రశ్నలైనా వెయ్యొచ్చు. ఓకే డాక్టర్, మీరు అలా తెలియజేస్తే ప్రభుత్వాలు చాలా సహాయం చేసిన వారు అవుతారు. తప్పకుండా వస్తాను డాక్టర్. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న నేను అవకాశం చూసుకుని రహస్యంగా నర్సింగ్ హోమ్కి వెళ్తుండేవాడిని. ఆనంద్ సహాయంతో నా చెల్లెలను చూసుకుంటూ ఉండేవాడిని. విరిసిన సిరిమల్లే తెలిగే జాబిల్లి పాలవేలిలో పుట్టిన తల్లి నా చెల్లి. విరిసిన సిరిమల్లే తెలిగే జాబిల్లి. చెల్లెమ్మ, చెల్లెమ్మ, మంచినీళ్ళ మీరెవరు? నేను డాక్టర్ని. డాక్టర్ ప్లీజ్ ఊరుకోండి. ఏమిటా కన్నీరు? మాటలతో చెప్పలేని మనసులోని బాధ కన్నీరే కారుతుందానంద్. చూడానంద్, నా చెల్లెళ్ళు చూడానంద్. కలగల పరే సెలయేరు లాంటి తను మూగవేడగా మారిపోయింది. కడకళ్ళాడే వసంత ఋతువు లాంటి తను మండు వేసవిగా మారిపోయింది. ఇదంతా చూస్తూనే ఎలా భరించగలనానంద్, నేను ఎలా బ్రతకగలనానంద్. డాక్టర్ నీకు తెలియదు, మనిషికి ఏ చిన్న దెబ్బ తగిలినా అప్రయత్నంగానే అమ్మా అను అబ్బా అను అంటాడు. కానీ నా చిన్నారి చెల్లెల నోటి వెంట అన్నా అనే మాట తప్ప మరేమీ వచ్చేది కాదు. దానికి ప్రపంచంలోని అన్నయ్య తప్ప మరేమీ తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ అన్నయ్య తెలియని పరిస్థితిలో తనుంటే నేనేం చేయాలి, ఏమైపోవాలి? ప్లీజ్ బాధపడకండి. ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా పరిగెత్తుకెళ్ళి రక్షించేవాడు. కానీ ఇప్పుడు నా చెల్లెల్నే రక్షించుకోలేని దీనస్థితిలో ఉన్నాడు. ఇన్నేళ్ల నా చదువు, ఇన్నాళ్ళ నా అనుభవం వృధా అయిపోయింది. అవునా, డాక్టర్గా ఆపరేట్ చేసి ఆగిపోయిన గుండె నేను ఆడించగలం, కానీ విధివ్రాత మార్చలేం కదా. నా లక్ష్యం మళ్ళీ మామూలు మనిషి అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. మునపటికంటే ఇప్పుడు పరిస్థితి బెటర్గా ఉంది. డాక్టర్, మరొక విషయం, లక్ష్మి నర్సింగ్ హోమ్ లో ఉంచడం కంటే మా ఇంటికి తీసుకెళ్ళటం మంచిదేమో అనిపిస్తోంది. నీకేది మంచిది అనిపిస్తాయి? ప్రస్తుతం నేను డాక్టర్గా నీకు సలహా ఇవ్వలేను. మనిషిగా ఆలోచించడం లేదు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. కమ్ ఆన్ సార్. డాక్టర్, చుట్టుపక్కల పోలీసులు కపలా పక్కడబందీగా ఉంది. మీరు బయటికి ఎలా వెళ్తారు? ఆకేం పర్వాలేదు, ఎలాగైనా తప్పించుకోండి. లక్ష్మీమాతని జాగ్రత్త. ఎడారిలా మారిపోయిన బ్రతుకులో గమ్యం తెలియక పరిగెత్తి అలసిపోయాను. జానకి, అనుకోకుండా ఇప్పుడు మనం కలుసుకున్నాం. నా బాధ గాథ నీకు చెప్పుకున్నాక
ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. మనశ్శాంతిగా ఉంది. మనం అక్కడే తప్పించుకోవాలి. జానకి, నువ్వు ఇక్కడే ఉండవు. ఈ చుట్టుపక్కల తినడానికి మనం దొరుకుతాయని చూసేస్తా. జాగ్రత్త. బ్రహ్మంగా చెప్పే జీవితం అంతా చిత్రంగానే ఉన్నదిరా. కట్టుకుని కాకి బట్టలను కాపురం ఉండే ప్లాట్ఫారం తలకో. మన బతుకులు బాగుపడాలంటే ఈ అనకాపలు అప్పటికొండలాగా ధైర్యం ఉండాలిరా. రేపో మాపో ఈ పేపర్లో బాబు నచ్చుగా 2 సాంగ్స్ పట్టేసుకున్నాను అనుకో. ఈ నెలరాన్ని తిరిగి చేసుకుంటున్నారు అనుకుంటున్నావా? ఎప్పట్లాగా అప్పుడు పండు అంటే పలకండి రా. అప్పుడు రాజే అని పిలవాలా? ఏదో చూపేట్రా. ఇంజనీర్ రైలు బండి లాగా 2 సాంగ్స్ ఇచ్చుకోమన్నాను కదా. నేను ఇచ్చుకోను. టీకొట్టు కదా ఎత్తేసి తిరుపతి కన్నా పోతావేట్రా. నీ పాత బాకి ఇలాగే పెరిగిపోతే టీకొట్టు ఎత్తేయాల్సిందే. ఏట్రీడు పాత బాకి నాక దించుకుంటాడు. రేపు 5,000 రూపాయలు ఈ చేతిలో పన్నాక ఈ కొట్టునే పోనేస్తాను. నీ కొట్టు మహాచేతి 50 రూపాయలు చేస్తుంది. అంతే కదా. నోర్మీరా చీకలు ఉన్నది కానీ చీ కొట్టుకొని వస్తాడంట. ఒరే తతర్రా, మన కథలో 2 చీకేస్తాం. అలాగే ఏడిగా ఇడ్లీ ఉంది సార్. 6 ఇడ్లీ పొట్లం పెట్టు. అలాగేనండి బాబు. మీ దగ్గర అగ్గిపెట్టి కన్నా ఉంటే ఇస్తారా? ఒరే ఇప్పుడు మనం బీడీ అడుక్కున్నాం. అగ్గిపెట్టి కూడా అడుక్కోవటమేనా? అదంటే ఇప్పుడే ఇస్తున్నాం. పరాయి వాళ్ళు బీడీ అడుక్కుంటే ఇస్తారు ఎట్రా, అగ్గిపెట్టి అడుక్కుంటే ఇస్తారు. కానీ రే ట్యాక్స్ చేతిలో పండే ఒక అగ్గిపెట్టి బ్యాటరీ పెట్టేస్తాను. ఏడుతో పెట్టి ఎడుతుమాకమా. నా ఫ్యాక్టరీలో పొలాల చివరి మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా. బాబు ఈ ఫోటోలో బాబుని మీరు ఎప్పుడైనా చూసినారా? చూస్తే పట్టుకుని నా కబురం పోయింది 5,000 రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను. బాబు ఈ ఫోటోలో బాబుగా నాకు కనిపిస్తే నాకే కబురం పండి అడిగాను. కబురు చేయకండి, కమిషన్ మీకేస్తాను అనుకోండి. ఈ ఫోటోలో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటాను నేను ఆశపోద్ది. ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం నిర్ణయం చేసేసుకున్నాను బాబు. ఏది ఆ ఫోటో ఇలా ఇవ్వు. చూడు అమ్మా, ఆ ఛాన్స్ నువ్వు కొట్టేస్తావానా? అర్రే ఇప్పుడు ఇడ్లీ తీసుకెళ్ళి నేనేనయ్యా. బాబాయ్ నాన్నెంతసేపు ఒకవే చూడండి. పట్టుకోమన్నది నన్ను కాదే, తాయిని పట్టుకో. ఎక్కడ పట్టుకో తీసుకో. తీసేనండి. నాకు ఆకలిగా లేదు. నాకు తినాలని లేదు. నా కష్టాల కారణంగా నువ్వు కడుపు మార్చుకోవటం దేనికి? ఆ కష్టాలలో భాగం పంచుకోవాల్సిన దాని కనుక. నువ్వు అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదని దేవుడు మన పెళ్లి జరగకుండా ఆపాడు. పేరుకు పెళ్లి జరగకపోవచ్చు, కానీ మనసులు ఏనాడో ముడిపడిపోయాయి. కానీ ఈనాటి పరిస్థితుల్లో ముడిపడ్డ ఏ బంధమైనా విడిపోక తప్పచ్చానికి. రమేష్, అవును జానకి, మళ్ళీ నా చెల్లెలు మామూలు మనిషిగా మారటం కళ్ళారా చూడాలనే ఆశతోనే తప్పించుకు తిరుగుతున్నాను. కానీ లేకపోతే ఎప్పుడో పోలీసులు పట్టుబడి ఉండేవాడిని. ఇప్పుడు కూడా వాళ్ళు ఏ క్షణంలో నన్ను పట్టుకుంటారో నాకే తెలియదు.
తరుముకొస్తున్న చట్టం నుంచి పరిగెడుతున్న నేను ఎలా పెళ్లి చేసుకోగలను? నా మాట విని నన్ను మర్చిపోయి మీ ఊరు వెళ్ళిపో. గడప దాటిన కన్న పిల్లకి గండిపడిన ప్రవాహానికి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం లేదండి. ఇల్లు వదిలి పారిపోయిన పిల్లగా ముద్రపడ్డ నేను అక్కడికి ఒక ఇల్లాలక తప్ప వెళ్ళలేను. కావచ్చు జానకి, కానీ నువ్వు నన్ను కట్టుకున్నాక నన్ను పోలీసులు పట్టుకుంటే నువ్వేం చేస్తావు? మిమ్మల్ని రక్షించుకోవడానికి న్యాయం ముందు నిలుస్తాను. మిమ్మల్ని దక్కించుకోవడానికి దేవుడితోనైనా పోరాడతాను. నువ్వెంత పోరాడినా, ఎంత ఆరాటపడినా హత్య చేసిన మనిషికి ఉరి శిక్ష తప్పదు. ఒక ఆడదాని శీలాన్ని మట్టిపాలు చేసిన నీచుని హత్య చేయడం నేరం కాదు. మీకు చెల్లెలు జరిగిన అన్యాయాన్ని కోర్టులో బయట పెడితే జానకి, ఆనందకి చెప్పిందని నీకు చెప్తున్నాను. నా చెల్లెకి జరిగిన దారుణం ఈ ప్రపంచానికి తెలియకూడదు. ఎప్పటికైతే రహస్యంగానే ఉండిపోవాలి. ఏనాడు అది నీ నోటి నుంచి బయటపడకూడదు. ఈ విషయం బయటపెట్టి నన్ను రక్షించాలని ప్రయత్నం చేశావో మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఒక అన్నగా చెల్లెలి మీద ఉన్న ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయం చెప్పారు. ఒక ఆడదానిగా మీకు మనసర్పించిన నేను తీసుకున్న నిర్ణయం చెప్తాను వినండి. ఒక్కరోజు బ్రతికినా మీ భార్యగా నేను బ్రతకాలి, లేదా తక్షణం మరణించాలి. అవునండి, మీ భార్యగా, మీ జీవన భాగస్వామిగా ఒక్కరోజు ఉన్నా చాలు. ఒక జన్మంతా ఆనందంగా గడిపినంత తృప్తి లభిస్తుంది నాకు. వద్దు జానకి, అర్థం లేని కారణంతో నీ జీవితం వ్యర్థం కాకూడదు. నిండుగా నూరేళ్లు దీపంలా వెలగవలసిన నువ్వు అర్ధాంతరంగా ఆరిపోకూడదు. నా మాట తిని. దైవం ముందుండే దీపానికి ఆ దైవమే లేనప్పుడు వెలగవలసిన అవసరం లేదు. రండి, చూడండి. పెళ్ళైన ప్రతి ఆడది తల్లిని కోరుకునేది ఏమిటో తెలుసా? తన మాంగళ్యం స్థిరంగా ఉండాలని, తన భర్త దీర్ఘాయుష్తో మిగలాలని, తను ముత్తైదుగా వెళ్ళిపోవాలని ప్రార్థిస్తుంది. అమ్మలాంటి దేవసాక్షిగా, మీ మనసాక్షిగా ఈ పసుపుతాడు నా మెళ్ళో కట్టండి. ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. నువ్వు కట్టమంటున్న ఈ పసుపుతాడు నీ మెళ్ళో ఉడతాడే కావచ్చు. నా మాట విను. మనిద్దరిది ఒకటే మాట, ఒకటే బాట. మిమ్మల్ని దక్కించుకోలేని రోజున ఇది ఉరితాడై నన్ను మీ దగ్గర చేర్చాలనే నేను కోరేది. ప్రేమించిన మనిషిని కట్టుకోలేకపోయానన్న ఆవేదనతో, ఆడదానికి అతి పవిత్రమైన భార్య అనే స్థానం పొందలేకపోయాననే అశాంతితో, ఇక ఈ బ్రతుకి అర్థం లేదనే నిర్ణయంతో మీరు నన్ను వదిలి అడుగు వేసిన మరుక్షణంలో ఆత్మహత్య చేసుకుంటాను. సారీ ఇన్స్పెక్టర్, ఇంతకాలం మీకు శ్రమ కలిగించాను. వస్తాం. అతను ఎవరి పేరు మీద చేయమంటారు? లక్ష్మి పేరు మీద. కాదు, రమేష్ పేరు మీద. ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద జరిపింది. స్వామి పేరు మీదే జరిపిందండి. అలాగండి. లక్ష్మి, ఇక్కడికి వస్తే నీకు ఏదైనా గుర్తొస్తుందా? ఏమిటో తెలియటం లేదు, కానీ ఎప్పుడో ఎవరితో వచ్చినట్టు ఏదో అనిపిస్తుంది. పదలక్ష్మి, వెళదాం. డాక్టర్ ఆనంద్ ఎక్కడ? డాక్టర్ ఆనంద్ గారికి వస్తా ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు.
ఎవరమ్మా నువ్వు? ఏడుస్తున్నావేంటి? పక్క షాప్ లో బొమ్మల నుంచి రాగాలు తెచ్చిన ఏమైంది? ఏంటమ్మా ఏడు పక్క మాట్లాడరావా? లేకపోతే పోలీస్ డ్రెస్ లో ఉన్న నన్ను చూసి భయపడి రాగాలు తెస్తున్నావా? ఏం పర్లేదు, నాకు జాలి గుండె, సంగతి చెప్పు. ఏట్రా ఏర్పాత్రా అయ్యా, ఏంటి ఇక్కడ బీటకాలు చేస్తున్నావు? ఎవరి ఆడుకుతురా చెడుతున్నది? ఇప్పుడు అర్థమైంది, అదిలే అసలు కాదా? ఆడదాన్ని అన్యాయం చేసి ఒగ్గేద్దాం అనుకుంటున్నావా? ఎట్టల్లి ఆడు మాటలు ఎలా నమ్మినావు? ఆడు వల్ల ఎలా పడినావు? తీసి నెల తప్పలేదు కదా, ఎన్నో నెల మీరా విషయం తెలియకుండా వల నెల నా సంబంధం అంట కడతావేట్రా? ఎవరి నుంచి నా పీకలకు వచ్చేస్తుంది. నువ్వేం చేయలేదే, మరి ఎందుకు ఎడుతున్నదే? ఏడవటం వాళ్ళు వంశకరమేమో నాకే తెలుసు. ఎందుకు ఎడుతున్నావని నేను అడుగుతున్నాను. అంతేనంటావా? ఏటల్లి ఎవరు నువ్వు? ఎందుకు ఎడుతున్నావు? ఊరుకో తల్లి, రైలు దాటిపోయినాదని ఎడుతున్నావా? లేకపోతే ఎరబత్రి నాతో ఎవడైనా అన్యాయం చేసి ఒప్పేస్తున్నాడనా? నన్నెవరు వదిలేదు, నేనే రైలు వదిలేసి దిగిపోయానా? కదా వదిలేసింది రైలు కానీ కట్టుకుని మొగుడు కాదు కదా, మరి ఎందుకు ఎడుతున్నావు? నేను దిగాల్సిన ఊరు ఇది కాదు. ఎందుకు దిగావు? అయ్యో ఎడతాయి, రైలు ఆగినంత మాత్రం దిగిపోతాను. ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయం. అలాగా? తలకాయ్, ఆ మాటకొచ్చింది ప్లాట్ఫారానికి సంబంధించిన విషయం. నోరు మీరా అమ్మా, ఇది ఊరు? సామలకోట. అదే సామలకోట. నేను అదేగా చెప్పాను. అలాగా నువ్వు లోపలికమ్మా, సంగతి ఏంటో చెప్పు. ఇంట్లో మా అమ్మాయిల మీద అలిగాను. మా అక్కల ఊరు చిలకల పొడి వెళ్ళిపోవాలని రైలు ఎక్కాను. రైలు ఆగింది, చిలక అరిచిన శబ్దం వినిపించింది. ఇదే చిలకల పొడి అని దిగిపోయానా? అదే కమ్మా, చిలకరిచిన ఊళ్ళో అనే చిలకల పొడిలేనేటి? అయితే కాకరిస్తే కాకినాడ, కొడుకుస్తే కొడుకు కింద లెక్కనేటి? అలాగే ఉన్నది. ఇదో నువ్వు దిగాల్సిన చిలకల పొడి ఇంకా 9 స్టేషన్ల అవతల ఉన్నది. మేము ఏదో గిచ్చినట్టు ఎడుతావేంటి? అసలు నీకు అమ్మాయిల మీద కోపం ఎందుకు వచ్చింది? ఇష్టం లేని మనం ఆడమన్నారు, ఆడనన్నాను. ఆడమన్నారు, ఆడనన్నాను. లగ్గం పెట్టారు, లగ్గెత్తుకొచ్చేసాను. నీ లగ్గెత్తుకు రావటం రైతే కానీ నీకు రేపు వరకు రైలు లేదు, ఏం చెప్తావు? నేనేంటి చేసేది దేవుడా? ఒంటి నిండా నగలున్నాయి, పెట్టి నిండా పట్టు చీరలుంటాయి. చూడమ్మా, ఈ పోలీస్ తీర్పుగా నీకేం భయం లేదు, ఒక దొంగల భయం తప్ప. ఈ రాత్రికి ఎక్కడుండను దేవుడా? ఒరే అసలుకోండా, ఓ పని చేద్దామా? ఏంటి? మా ఇన్స్పెక్టర్ గారు కుటుంబంతో ఊరెళ్తూ ఇంటికి తాళం వేసి ఇచ్చారు. ఇదో తాళం చెవి నా దగ్గర. అయితే ఈ ఆటకి రాగాల పాపను అయ్యగారు ఇంట్లో ఉంచేస్తానంటాం, అంతే కదా? సరే పదమ్మా, ఇదో తాళం చెవి. పద పద. కాఫీ తీసుకోండి. ఏమిటి లక్ష్మి, కాఫీ నువ్వు తీసుకొచ్చావుటి? పని మనిషి రాలేదా? అన్ని పనులు అదే చేస్తుంటే నాకేం చేయాలో తోచడం లేదు, అందుకే కాఫీ నేనే చేసి తీసుకొచ్చాను. అయితే అర్థమైంది. ఏమిటి? కాఫీ అమృతంలో ఉండటానికి కారణం. లక్ష్మి, ఈ ఇంట్లో ఎలా ఉంది నీకు? మనసుకి ఎంతో హాయిగా ఉంది. కానీ కానీ ఏమిటి చెప్పు లక్ష్మి. అస్తమానం ఇంటి దగ్గర కూర్చోవటంతో అప్పుడప్పుడు కాస్త విసుగ్గా అనిపిస్తుంది. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళండి. షూర్, చెప్పుంటే ఇదివరకే తీసుకువెళ్ళి ఉండేవాడిని. ఈ రోజు సాయంకాలం మనం ఒక చోటుకు వెళ్దాం. ఎక్కడికండి? చాలా కావలసిన మనిషి దగ్గరికి. నీకు కూడా. మహోన్నతమైన నీ వ్యక్తిత్వం తెలుసుకున్నాను. ఇప్పుడు నీతో ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో నాకు అర్థం కావటం లేదు. చెప్పలేని ఆనందం, చెప్పుకోలేని కృతజ్ఞత నన్ను మూగవాణి చేస్తున్నా. నన్ను మూగవాణి చేస్తున్నా. డాక్టర్, అవును, ఎంతకాలం నువ్వు గాయపడ్డ మనుషుల్నే బాగు చేసే డాక్టర్ వరకున్నా, కానీ ఇప్పుడు గాయపడ్డ బ్రతుకులను కూడా బాగు చేసే మనసున్న మనిషి వరకు తెలుసుకున్నా. ఆనంద్, అన్నీ తెలుసు నీకు. అయినా నడిగిన పువ్వు నా చెల్లెలను అందుకున్నావు. పూజకు పనికొచ్చే పుష్పంలా స్వీకరించావు. దాని బ్రతుకు ఒక అందాన్ని, అర్థాన్ని కల్పించావు. ఆనంద్, కొండంత మనిషిగా ఎదిగిపోయిన నీకు నా గుండెల్లోనే కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. ఆనంద్, కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. లక్ష్మి,
ఆయన ఎవరో తెలుసా నీకు? ఫోటో చూపించి మా అన్నయ్య అని చెప్పారు. వారేగా? అవును లక్ష్మి, వెళ్ళి ఆయన్ని పలకరించు. ఆనంద్ గారు, మీరు మా అన్నయ్య అని చెప్పారు. కానీ కానీ నాకు అసలేది జ్ఞాపకం లేదు. భగవాన్ భగవాన్, నాకన్నా ఏమీ పిలుపు లేకపోయినా పర్వాలేదు, కానీ నా చెల్లెలికి మాత్రం ఏమీ జ్ఞాపకం రాకూడదు. ఆమె ఇలాగే ఉండిపోవాలి, ఆమెను ఇలాగే ఉండిపోయి భగవాన్, ఇలాగే ఉండిపోని. లక్ష్మి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఆనంద్, లక్ష్మిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆమెలో అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు మీరు చూస్తారని. చూశాను, చూసి చాలా ఆనందించాను. కానీ ఒక్కడికి చూస్తాను, ఆమెకు ఇంకా వైద్యం చేయాలని, పూర్తిగా నయం చేయాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. అదేమి డాక్టర్, ఆమెకు పూర్తిగా నయం అవుతుంది? ఆనంద్, పూర్తిగా నయమైతే గతం జ్ఞాపకం వస్తుంది. తనకు జరిగిన ఘోరం తెలుసుకుని గుండె పగిలి కుమిరి ఏడుస్తున్నారు. అందుకే ఆనంద్. డాక్టర్, ఒక డాక్టర్గా నా డ్యూటీని నేను నెరవేరుస్తాను. ఏమిటమ్మా జానకి నువ్వు చెప్పేది? హత్యానేరం మోపడిన రమేష్ తరఫు నేను వాదించాలా? అతను నేను రక్షించాలా? అవును జగన్నాథం గారు, ఆయన నా భర్త. ఎవరూ లేని నాకు అండ ఆధారం అన్ని ఆయన. పెళ్ళైన ఆడది మిగుల్చుకోవాలని కోరేది లక్షల ఆస్తి కాదు, పెళ్ళని పసుపు కాదు. అందుకు నా ఐశ్వర్యం అంతా ఖర్చైనా సరే పర్వాలేదు, ఆయన మీరు రక్షించాలి. తప్పకుండానమ్మా, నీ భర్తను నీకు దక్కించడం కోసం నా శాశక్తిలా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం తెచ్చిన పలావ్ ఎలాగున్నది? బాగానే ఉంది. ఆ హోటల్లో నన్ను సూట్ తెస్తాను, తెప్పలుగా కట్టించేస్తాడు. పైకి బాగానే కాడతాడు, లోపల మాత్రం చేసుకుంటాడు. అమ్మ నీకోసం స్పెషల్ కింద తెచ్చాను. అరే చిల్లి వేసేసుకున్నా, నీకోసం అరటిపళ్ళు తెచ్చాను కదా, ఉన్నాను కదా తినటానికి. అమ్మా అమ్మా, ఇదేటమ్మా నీ పేరు నాకు తెలియదు కదా, అందుకని అమ్మా బొమ్మ అనాల్సి వస్తుంది. అసలు నీ పేరు ఏంటి? మరేమో నా పేరు రత్తమ్మ, అది అచ్చి రాలేదని జయరత్తిని మార్చుకున్నా. మంచి పని చేశావు. ఇదిగో పేరుకు ముందు జయాన్ని ఉంటే అన్ని పనులను జయం కలిగిపోతాయి. అయితే పని చేయరా, నీ పేరు ముందు ఏరని ఆగేసి జయ తగిలించుకో, జయభద్రం అయిపోతావు. ఎమోషన్ గారిని వస్తుందేమో, నువ్వు మొయ్యరా. ఇదిగో సరే కానీ జయరత్తే, మనువట్ట ఇష్టం లేక వచ్చేసానన్నావు కదా, ఏం పెళ్ళికొడుకు నచ్చలేదా? ఎందుకంటే ఏముంది, ఆ పెళ్ళికొడుకు కూడా నీలాగా ఉండుంటాడు. కాదు, నాకేమో సర్కారు నౌకరీ చేసేవాడిని కట్టుకోవాలనుంది. మా అయ్య చూసినాడు పిండి రుబ్బోడు. కాదు, హోటల్లో. ఆ మాట వస్తే మనకు కూడా సర్కారు ఉద్యోగమే. ఇదిగో జైలొచ్చి నేను ఏలేస్తాననుకో, దొంగలు అలాగలగలా పారిపోతారు. మనం కన్నా ఏలేస్తున్నామనుకో వచ్చే రైళ్లు అలాగ ఆగిపోతాయి. పైగా మన ఊళ్ళోను 40 గౌడిగాయలు, 30 ఆవులు, 25 పందులు, కొంత కోతులు, ఎతవా అన్ని కోతలే. అవన్నీ మన సొంతమే. మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అయితే ఒకటి ఎంత ఆస్తుంటే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పరాయి వాళ్ళు మనం గౌరవిస్తారు. అదే జైరత్తి, ఇదిగో నాకు మా ఊళ్ళో 4 మేడలు, 6 ఇళ్ళు, 30 చేపలు పట్టే పడవలు వరదొచ్చి కొట్టుకుపోయింది. ఓ తలకాయ్ అవి వాడికేం లేవు, ఒక ఉద్యోగం తప్ప. ఏంటప్పారా జైరత్తి పుస్తక పడేది నాలాంటి సర్కారుడి కోసం. ఓ తలకాయ్ నాలాంటి సర్కారు మొగుడు కోసం, ఏంటో నాలంతరి కోసం, నాలంతరి కోసం, నాలంతరి కోసం, నాలంతరి కోసం, నాలంతరి కోసం, నాలంతరి కోసం. జైరత్తే జైరత్తే జైరత్తి 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 చూడండి
అదంతా కాలేకపోయినది సామాన్లు ఎవరిపోయినరా అయితే సామాన్లు అంటే జైరత్ జైరత్ రాదురా సామాన్లు కనపడటం లేదురా అయితే సామాన్లు పోయా కాళ్ళు వచ్చేస్తున్నాయి రావడం కాదురా సామాన్లకే కాళ్ళు కట్టి నాకు పోనాది మోసుకెళ్ళలేక రుబ్బురోలు పోతున్నా మోళ్ళు వగ్గేసి పోనాది అమ్మా ఇదెక్కడ కేడిరా నాయను నా సర్వీస్ ఇలాంటి కేడినప్పుడు చూడలేదు ఏడియో జోడియో పాట పాడినది మన పడుకోబెట్టినది మొత్తం అన్ని మూట కట్టుకుని పోనాది ఇంకా అయ్యో బట్టలు వేసుకుని పడుకున్నాం కనుక సరిపోనాది లేకపోతే పొద్దున్నే లేచి ఒకళ్ళొకళ్ళు చూసుకోలేక చచ్చేవాళ్ళం చల్లారా ఈ పూట ఇన్స్పెక్టర్ సంవత్సరంతో పాటు చెప్తున్నాడు ఆయనకి చెప్పాలి పేరు ముందు చేయి తగిలిస్తే ప్రతి పనికి జయం కలుగుద్దా అన్నావు కదా అన్నా సబ్ ఇన్స్పెక్టర్ గారి పేరు ముందు కూడా జై తగిలించుకోమాను ఈ పోయిన వస్తువులన్నీ తిరిగి వస్తాయి చేసిందా తాళం మీదకో నేక తాండవం ఆడేసినావు కదా ఇక్కడ తాండవం ఆడుతూ కూకో మన ఊళ్ళో వస్తాం నా డ్యూటీ సరిపోతానది దీంట్లో నీకు బాగా ఉన్నది కదరా నన్ను వదిలిపెట్టాలటం న్యాయం కాదు అసలు మా ఇన్స్పెక్టర్ నరసింహస్వామి నన్ను మంది తినేస్తాడు రా ఇప్పుడు ఏం చేయటం నమస్కారాలు పెడుతున్నారు కాకా కాదు సార్ తిరుపతి నుంచి ట్రైన్ అప్పుడే వచ్చేసిందా సార్ ఇదేం ప్రశ్న ఇది తిరుపతి నుంచి ట్రైన్ రాకపోతే పట్టాల మీద పాకొచ్చానంటావా పిల్లలకి నమ్మగా గుండెకి ఇచ్చేసినారే గుండు గీయించడం ఏమిటో తిరుక్షవరం తలనీలాలు ఇవ్వటం దర్శనం బాగా జరిగినదండి ఓ దివ్య దర్శనం గంటు పడకుండా నొప్పి లేని క్షవరం గుండె పిల్లలకి నొప్పి సంగతి తమకలా తెలిసింది సార్ వాట్ ఈస్ గుండ్లు గీయించి గన్నం రాయిగానే చల్లగా ఉందని సరదాగా దంతులు వేశారు పిల్లలు ముడుపు చెల్లించేసినారా ఏమిటి చిన్నోడికి జబ్బు చేసినప్పుడు నిలువు దోపిడి ఇస్తారని మీ అమ్మగారు మొక్కుకుందిగా నిలువు దోపిడి ఇచ్చేసింది ఇప్పుడు మన ఇల్లు కలకలాడుతూ ఉంటుంది అవును కలకలకల్ని ఆడిపోద్ది నా డ్యూటీ టైం అయినది నా నిల్లు వస్తాను ఉండవా ఏం ప్రసాదం తీసుకున్నారు కానీ నేను ఇంకా తానం చేయలేదే దేవుడు ప్రసాదానికి దేహశుద్ధి కాదు ఆత్మశుద్ధి ఉండాలి ఇంకా పాత సామాన్లు కనిపించడం లేదు దానికి కంగారు ఎందుకో మన వీరభద్రం ఇంటికి సున్నం వేయించాలని గోల పెడుతున్నాడు కదా ఆ సామాన్లు ఎక్కడో సర్దుంటాడు ఈజ్ ఎ సిన్సియర్ ఫిలో పై అధికారులు సేవలంటే నెత్తిన పెట్టుకు చేస్తాడు ఇటువంటి వాళ్ళకి ప్రెసిడెంట్ అవార్డ్ తప్పక ఏర్పత్రానికి ఏదో ఒక అవార్డు వచ్చేస్తుంది ఈ విల్ గెట్ షూ నా డ్యూటీకి టైం అన్నది నా నిల్లు ఏ కొంచెం కాఫీ తీసుకువెళ్ళొచ్చుగా కాఫీ పంపించు ఇంట్లో సబ్బు కాఫీ గిన్నెలు కూడా లేవండి అమ్మాయి కూడా అవి కూడా తీసుకెళ్లి జాగ్రత్త పెట్టాలట ఓయ్ ముందు వెళ్ళి ఆ సవ్వును కాఫీ గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయి తర్వాత చూసుకుందాం కొత్త స్టవ్ కాఫీ గిన్నె కొనాలంటే ఎంత వస్తుంది సార్ కొత్త గిన్నెలు స్టవ్లు కొనడం ఎందుకు పాత వాటి మీదే కాస్త పసుపు నీళ్ళు కలుగుంటే సరిపోదు చిన్న పొరపాటు జరిగిపోయింది సార్ చిన్నదాంత పెట్టి పెద్ద పొరపాటు జరిగిపోయింది ఏమిటో ఏముంది బాబు నేను ప్లాట్ఫారం మీద పిల్ల కనపడినది ఒళ్ళున్నది వయసు ఉన్నది ఒంటి నిండా నగలున్నాయి చేతిలో పెట్టున్నది అన్నట్టు ముక్కుతో నచ్చున్నది బాబు ఎవరో పెద్దంటి పిల్ల ఉంటుంది మేము ఎలాగనుకున్నామండి తనకు అన్ని ఉన్నాయి కదా రేత్రాలు బస చేయడానికి చోటునాక చేసినది మనోడు జాలిపడి మన సార్గారు నేరుగా ఇంట్లో పెడదామా అని అన్నాడు మధ్యత్తుగా నాటేడిపోతుంది అని చెప్పేసి సరే అన్నాను అంచుబాబు మా వీరభద్రాన్ని చాలా కాలం నుంచి కనిపెడుతున్నాను ఇతంది జాలిగుండే సహాయం చేసే గుణమును మనిషి అన్న వారికి రెండు ఉండి తీరాలి ఉండాలండి ఉండబట్టే కదా పిల్లని మన ఇంటికి తీసుకొచ్చినాడు పొద్దున లేచి చూస్తాము కదా పిల్ల నేటండి మిమ్మల్ని లేపడం ఎందుకని ప్రొద్దున్నే 5 గంటల ట్రైన్కి వెళ్ళిపోయి ఉంటుంది వెళ్ళిపోవడం తప్పు కాదనుకోండి ఇంట్లోని సామాన్లన్నీ దోచుకుపోనాదే ఏమిటి నా ఇంట్లో సామాన్ అంతా దోచుకుపోయిందా అవును సార్ అసలు ఎలా ఉంటుందో అది చాలా అందంగా ఉంది సార్ అందమైన ఆడది కనిపిస్తే వాళ్ళు మర్చిపోతావా పోలీసు డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి సిస్టమ్ డిసిప్లిన్ గా ఉండాలి ఇప్పుడు ఎందుకు అంత అయిపోయిన తర్వాత నేను డిస్మిస్ చేస్తున్నాను అప్పకుండా కాస్త నీళ్ళు చల్లువా మళ్ళీ ఇది కూడా చుట్టుకుంటుంది నా నెత్తనే చల్లు నాయన అలాగే సార్ చల్లు బాబు చల్లు చల్లుతా నా చెల్లెల జీవితం చెదిరిపోయిందని ఎన్నాళ్ళు కుమిలిపోయాను కానీ డాక్టర్ ఆనంద్ దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంచానికి ఇక నేనేమైపోయినా నాకు బాధ లేదు నిజమే
నీకేదైనా అయితే బాధ ఉండేది నాకు, బ్రతకలేకపోయేది నేను. ఏమండి, ఇంతకాలం జరిగిన సంగతి దాచిందెందుకు? అది తెలిస్తే నీ చెల్లెలు పెళ్లి కాదనిగా, ఆమె జీవితాంతం కన్నిటితో ఉండిపోతుందనిగా. అవును, కానీ ఇప్పుడు లక్షణంగా ఆమెకు పెళ్ళైంది. జరిగిన సంఘటనలు తెలిసి కూడా ఆమెను దేవతలా చూసుకునే భర్త దొరికాడు. ఇక రహస్యం దాచినందుకు కోర్టులో చెప్పి శిక్ష నుంచి బయటపడచ్చుగా. జానకి, తిరిగిన చొక్కా అని తెలిసి కూడా పర్వాలేదని అందుకోవచ్చు, పడుకోనవచ్చు. కానీ ఆ చిరుగును వేలెత్తి చూపించి 10 మంది పరిహాసం పడితే ఆ అవమానాన్ని భరించలేక ఆ చొక్కానే వదిలేయాలనుకోవచ్చు. అవునా? అలాగే జరిగిన తనకు నాకు తప్ప మరెవరికీ తెలియదనుకుని ఆనందలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ రహస్యం 10 మందికి తెలిస్తే అతని వెనకే నవ్వుతారు, అతని చుట్టూ గుసగుసలాడతారు. అనుక్షణం ఎదురయ్యే ఆ అవమానాన్ని భరించలేక ఒకవేళ ఆనంద్ నా చెల్లెని వదిలేస్తే దానికైతే ఏమవుతుంది? ఆమె గురించి తప్ప నా గురించి ఆలోచించరా? మిమ్మల్ని కట్టుకున్న నా గతి ఏమైనా మీకు అక్కర్లేదా? జానకి, ఆలోచించే ఆ రోజు 3 ముళ్ళు వేయనన్నాను. ఈ రోజు వస్తుందని ఊహించే పెళ్లి చేసుకున్నాను. నన్ను విడిచి వెళ్ళిపోమని నిన్ను బ్రతిమలాడాను, కానీ నువ్వే వెళ్ళలేదు. ఏమండి, ఆడది ఒక్కసారే ప్రేమిస్తుంది, ప్రేమించిన వాడికే బ్రతుకు అర్పిస్తుంది. ఆ మనిషిని కాపాడుకోవడం కోసం ఆఖరి దాకా పోరాడుతుంది. మీకు మీ చెల్లెలెంత ముఖ్యమో నాకు మీరు అంతకన్నా ముఖ్యం. ఏమైనా సరే మిమ్మల్ని నేను దక్కించుకుంటాను. జానకి, మళ్ళీ హెచ్చరిస్తున్నాను, నన్ను రక్షించుకోవాలని ఆ రహస్యం కోర్టులో బయటపెడితే మరుక్షణంలో నేను యువర్ ఆనర్, కోర్టు వారు అనుమతిస్తే ఈ కేసు పూర్వాపరాలను అందరి సమక్షంలో తెలియజేయాలనుకుంటున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. హతుడు రాగాల మోహన్ రావు మందుల ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి ఏకైక పుత్రుడు. పేరుబడ్డ డాక్టర్ రికమెండ్ చేస్తే ఆ మందులు మార్కెట్లో అధికంగా అమ్ముడవుతాయి. మిగిలిన డాక్టర్స్ కూడా అవే వాడుతారు. అందుకు కాను డాక్టర్ రమేష్ ను అప్రోచ్ అయ్యాడు మోహన్. తన కారణంగా వాళ్ళ వ్యాపారం పెరుగుతుంది కనుక కమిషన్ గా పెద్ద మొత్తం ఇవ్వాలన్నాడు రమేష్. మోహన్ అందుకు ఒప్పుకున్నాడు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవడంతో ఫోన్లో మోహన్ ని బెదిరించి ఆవేశంతో అతని బంగళాకు వెళ్లి ఘర్షణ పడ్డాడు డాక్టర్ రమేష్. అది తీవ్రం కాగా కోపం ఆపుకోలేక రివాల్వర్ తో మోహన్ ని కాల్చి చంపాడు ఈ డాక్టర్ రమేష్. రమేష్ అక్కడికి ఆవేశంతో వెళ్ళాడు అనడానికి సాక్షి కిళ్ళీ కొట్టు కనకారావు. కనకారావు, ముద్దాయి డాక్టర్ రమేష్ నువ్వెప్పుడు చూశావు? హత్య జరిగిన రోజు సాయంకాలం అండి. ఎక్కడ చూశావు? నేను కొట్లో ఉండగా ఆయన ఏకంగా కారులో వచ్చారండి. మోహన్ బాబు బంగ్లా ఎక్కడా అని అడిగారండి. చెప్పానండి. దాంతో ఆయన మదోడిగా వెళ్ళిపోయారండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. చూడు కనకారావు, ఈ సంఘటనకు ముందు డాక్టర్ రమేష్ ఎప్పుడైనా చూసావా? లేదండి. మరి చూడకుండానే కారులో వచ్చింది డాక్టర్ రమేష్ అని ఎలా చెప్పగలిగావు? అప్పుడు చూడలేదండి, మర్నాడు పేపర్ చూస్తే తెలిసిందండి. యువర్ ఆనర్, దట్స్ ఆల్. యువర్ ఆనర్, హత్య జరిగిన స్థలంలో దొరికిన రివాల్వర్, హతుడు శరీరంలో నుంచి తీయబడ్డ బుల్లెట్, అక్కడ దొరికిన రమేష్ సిగరెట్ లైటర్, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సాక్ష్యాన్ని బట్టి, హత్యా స్థలంలోని వేలుముద్రల్ని పరిశోధించిన ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ సాక్ష్యాన్ని బట్టి, పారిపోతున్న ముద్దాయిని పట్టుకున్న ఇన్స్పెక్టర్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయి డాక్టర్ రమేషే ఈ హత్య చేశాడని ఖచ్చితంగా తెలుస్తోంది. దారుణంగా ఒక మనిషి ప్రాణం తీసిన ముద్దాయికి కేసుకు సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ కేసు తాలూకు తీర్పు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయటమైనది. ఏ ఊరు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏడుపొచ్చే ఏడుస్తారు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఏ ఊరు నీది? మా ఊరు సామాలకోట. సామాలకోట. సామర్లకోట. నేను అదేగా చెప్పాను. అదే చెప్పావులే, అదో రకంగా చెప్పావు. సరే, ఇంతకీ ఏడుపు కథ ఏమిటి? నేను మా అయ్య చుట్టాలంతా కలిసి ఈ ఊరి తీర్థానికి వచ్చాం. ఏం జీతం బాగుండలేదా? కాదు, మరేమో అంతా శనక్కాయలు కొనుక్కుని తినాలనుకున్నాం. నేను
ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. దాంతో నాకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, ఈ రాత్రి ఎక్కడ ఉండనా? సరే, నీకు పెళ్ళయిందా? లేదు, నేను ఇంకా చిన్నపిల్లనిగా. అవునుగా, చూస్తూనే తెలుస్తుంది. మీకైందా? ఇంకా లేదు, నేను చిన్నపిల్లనేగా. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా? అబ్బాబే, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మీ ఊరు వెళ్ళిపోదు. ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఓ చిన్న అమ్మాయి ఓ చిన్న అబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు, అంతేగా. రా 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 రా. ఈ రాత్రికి ఇద్దరు ఎలాగా? ఈ రాత్రికి ఎలాగేమిటి? భోజనం ఇంట్లోనా హోటల్లోనా? వదలేం కర్మా, ఇంట్లోనే వడ్డిస్తాను, వెండి గంటల్లో పెడతాను. నిజంగా ఏంటివి? అయ్యో, కల్తీ లేని వెండి, గంట 1000 రూపాయలు. మీరు బాగా డబ్బున్నారు, అందుకే ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇంకా ముద్దుగా ఉంటాను రా. సరే, రా, ఆగిపోయావే. ఇది మీ ఇల్లేనా? అయ్యా, నా ఇల్లే నచ్చలేదా? తాజ్మహల్ కావాలా? మాయలాడి, నీకెంత ధైర్యమే? రైల్వే ఇన్స్పెక్టర్ నేను నా ఇల్లు దోపిడీ చేస్తావు అంటే తిరుపతి ఇన్స్పెక్టర్ మీరేనా? అవును, నేనే. మరి గుండు చేయించుకోలేదే? నువ్వు చేసేవా చవరం? ఏమే, ఇదిగో మన కొంప దోచిన. ఇప్పుడు నా చేతులను తప్పించుకోలేవు. నీ చేతులను తప్పించుకునేది ఏంటో నేను పట్టుకుంటాను. ఇక ఈ కేడీ ద్వారా ఈ మొత్తం వెనకనున్న గ్యాంగ్ అంతటినీ కూడా పట్టేస్తాను. ఇదిగో కానిస్టేబుల్, నువ్వు తీసుకెళ్లి అమ్మాయిని లాకప్ లో పెట్టి మన సామాన్ అంతా ఎక్కడ మిందో తెలుసుకో. ఇప్పుడే వస్తాను. వచ్చినావా? హైరో జంబ హైరో. ఇంపాసిబుల్ జానకి, మనకంటూ ఏ ఆధారం లేదు, మన తరఫున బలమైన ఏ సాక్ష్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ని రక్షించడం చాలా కష్టం. ఆ మాట అనకండి లాయర్ గారు, ఆయన విడుదలవుతారని ఆశతోనే నేను జీవిస్తున్నాను. విడుదలయ్యేందుకు అవకాశాలు ఏవమ్మా? సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు అన్నీ తనే దోషని నిరూపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అతనే నేరస్తుందని రమేష్ ఒప్పుకుంటున్నాడు. అయితే ఆయన దక్కించుకునే మార్గం లేదా? ఒకటే మార్గం. అతను హత్య ఎందుకు చేశాడన్న దానికి ప్రాసిక్యూటర్ చెప్పిన కారణం నిజం కాదని నా అనుమానం. అది కేవలం కట్టుకథ. హత్య జరగటానికి అసలు కారణం వేరే ఏదో ఉండి ఉండాలి. అది తెలుసుకుని మనం తగిన సాక్ష్యంతో నిరూపించగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు. నిజమైన కారణం నీకు తెలుసా అమ్మా? హత్య జరగడానికి అసలు కారణం ఆ చెల్లెలకు జరిగిన అన్యాయం బయటపెట్టి నన్ను రక్షించాలని చూశావు, మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుంటా. అసలు కారణం నీకు తెలుసన్నమాట. చెప్పమ్మా, చెప్పు. లేదు, నాకేం తెలీదు. ఆల్ రైట్. నీ భర్త గాని అసలు కారణం తెలిసిన మరో సాక్షి గాని కోర్టులో బయట పెట్టగలిగితే రమేష్ని రక్షించుకోవచ్చు. లేదా ఎవరండి మీరు? నేను మీ డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చానండి. రండి, కూర్చోండి. ఆయనతో చెప్పేస్తాను, కూర్చోండి. మీతో మాట్లాడాలని ఒక ఆవిడ వచ్చింది. అలాగా, రమ్మన్. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మా ఆయన ప్రాణ పరిస్థితిలో ఉన్నారు, మీ సహాయం కావాలి. తప్పకుండా. డాక్టర్ గారి నా బాధ్యత. ఏమిటి కేసు? ఏదో కారణంగా ఆయన తనే నేరస్తుడినని చెప్పుకుంటున్నా హత్య కేసు. ఈ కేసుకు రావాల్సింది డాక్టర్ దగ్గరికి కాదమ్మా, లాయర్ దగ్గరకు. నేను వచ్చింది మీరు డాక్టర్ అని కాదు, మనసున్న మనిషిని, మా వారికి ఆప్తులైన వారని వచ్చాను. మీవారా? ఎవరైనా? డాక్టర్ రమేష్. మీరు డాక్టర్ రమేష్ భార్య? మీ పెళ్లి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? పోలీసులు ఆయన చేతికి సంఖ్యలు వేసే ముందే ఆయన నా మెడలో 3 ముళ్ళు వేశారు. కోర్టులో అన్నీ తెలిసి మౌనంగా ఉన్న ఆయనలాగే మౌనంగా ఉండే దైవం ముందు మా పెళ్లి జరిగింది. మీకు కలిగిన కష్టానికి ఐఎమ్ వెరీ సారీ. నేను వచ్చింది నీ సానుభూతి కోసం కాదు, సహాయం కోసం. నేనేం చేయగలను సిస్టర్?
సిస్టర్ అని పిలిచారు కనుక స్వతంత్రించి అడుగుతున్నాను. తోడు వచ్చేదాని మాంగల్యం కంటే తోబుట్టు మానవే ముఖ్యమనేగా ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. ఆ విషయం మీకెలా తెలుసు? ఆయన చెప్పారు. ఒట్టు పెట్టి నా నోరు కట్టివేశారు. డాక్టర్, చెల్లెల్ని చూసి లోకం నవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకటి అడుగుతాను, చెప్తారా? ఒక ఆడది మానం పోగొట్టుకుందనే విషయం రహస్యంగా ఉంచడం కోసం మరో ఆడది మాంగల్యం పోగొట్టుకోవాలా? ఇది న్యాయమా, ధర్మమా? నిజమే, ఇది న్యాయం కాదు. ఒక ఆమెకు పోయిన శీలం కోసం మరొక ఆమెకు ఉన్న తాళిని తెంపేయటం తప్పే. అందుకని ఇప్పుడు మనం ఏం చేయగలం? లక్ష్మి కోర్టులో నిలబడి హత్యకు అసలు కారణం ఇదని చెప్పాలి. ఆ నిజం తెలిస్తే కోర్టు ఆయన క్షమించి విడుదల చేస్తుంది. ఏం డాక్టర్ మాట్లాడరే? లక్ష్మి నిజం చెప్పాలంటే ఆమెకి గత స్మృతి రావాలి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమెకి పాత సంఘటనలు గుర్తుకు రావడం లేదు. అన్ని విధాలా కోలుకోని పేషెంట్తో డాక్టర్గా నేను రిస్క్ తీసుకోలేను. విధి ఎంత విచిత్రమైనది. నిజం తెలుసున్నది ముగ్గురికే. ఒకరు దైవం, ఒకరు ఆయన, ఒకరు లక్ష్మి. దైవం మూగ, ఆయన మౌనం, లక్ష్మి మతి లేనితనం. సరే, ఉన్నంతకాలం ఒకటిగా కలవలేకపోయాం. కనీసం పోయేటప్పుడైనా ఒకటైపోతాం. మీకు శ్రమ కలిగించుంటే క్షమించండి. నేను కుంకుమ తెచ్చి బొట్టు పెట్టేలోగా ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడకు బొట్టు పెట్టే అదృష్టం నీకు లేదేమో. కంగారు పడక లక్ష్మి, ఇది నీ ఇల్లే. నా ఇల్లా?
పాపం పుణ్యం తెలియని పసిబిడ్డల అభోశుభం తెలియని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నేనే పెళ్లి చేసుకున్నాను. ఇంత పని చేశారు డాక్టర్. నీకు తెలీదు, నేను పాపిష్టి వాడి చేతుల్లో అపవిత్రమైన దాన్ని, భార్య అనే స్థానం పొందకూడని దాన్ని, బ్రతకడమే అనవసరమైన దాన్ని. నన్ను పెళ్లి చేసుకున్నారా? లక్ష్మి, ఏ నీచుడో బురద చేతులు కడిగినంత మాత్రాన్న గంగ అపవిత్రం కాదు. నీ ఇష్టం లేకుండా ఓ దుర్మార్గుడు చేసిన పాడు పనికి నువ్వు బాధ్యురాలు కాదు. అంటే మీరు అంతా తెలిసి చేసుకున్నారా? అవును, నిజం తెలిసి మనసారా నిన్ను నాదాన్ని చేసుకున్నాను. ఎందుకంత త్యాగం చేశారా? త్యాగం కాదు, అది నా భాగ్యం, ఒక రకంగా నా బాధ్యత. అంటే నేను రుణపడి ఉన్న ఒక మనిషి కోసం డాక్టర్గా నిన్ను బాగు చేయాలనుకున్నాను. పేషెంట్గా నా ఇంటికి తెచ్చుకున్నాను. డాక్టరు పేషెంటు అయినా సరే ఆడ మగ ఒకే నీడను ఉండి ఈ లోకం అనుమానిస్తుంది, అవమానిస్తుంది. అందుకు అవకాశం ఇవ్వకూడదనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అనుక్షణం తపన పడి నిన్ను బాగు చేసుకున్నాను. గతంలో జరిగిన ఆ పాడు సంఘటనని ఒక పీడకలగా మర్చిపో. మనసు గొప్పదేనా? మీరు మర్చిపోవచ్చు. మనసు గట్టిపరుచుకో, నేను మర్చిపోవచ్చు. కానీ ఈ సంకో, ఈ సమాజం, దెబ్బతిన్న మనిషిని చూసి అయ్యో పాపం అనలేని సంఘం గురించి, నేల రాలిన పువ్వుని కాలు జారిన పిల్లని ఆదరంగా ఆదుకోక నవ్వే సమాజం గురించి ఆలోచించటం, భయపడటం అనవసరం లక్ష్మి. మరో విషయం, పరిస్థితుల కారణంగా నీ ఇష్టం అడగకుండానే పెళ్లి చేసుకున్నాను. అందుకే నా మనసులో భారీగా నిలుపుకున్నానే కానీ తప్పుగా నిన్ను తాకనైనా లేదు. అయినా నీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించు లక్ష్మి. నేను మిమ్మల్ని క్షమించవా? ఎంత మాటండి. స్థిరంగా ఉన్నప్పుడు పొట్టంటూ ఏడ్చినా వినక ఓ పశువు నన్ను పాడు చేసింది. నాశనమైన నన్ను, మతిలేని నన్ను నీడు కూడా పడలేక పవిత్రంగా చూసుకున్నారు. మత్స్యపడ్డ నన్ను స్వచ్ఛమైన మనస్సుతో స్వీకరించారు. నేను పూజించవలసిన దేవుడు ఈ కొండ మీద ఏ గుడిలోనూ లేదండి. మీ రూపంలో నా ముందే ఉన్నాడండి, నా ముందే ఉన్నాడు. నువ్వు పూజించవలసిన దైవం నేను కాదు, మీ అన్నయ్య రమేష్. అన్నయ్య? అవును, మా అన్నయ్య. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? నేను తక్షణం చూడాలి. మా అన్నయ్య దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి ప్లీజ్. నువ్విలా అడిగే ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు నేను తప్పించాను, తాపత్రయపడ్డాను. పద, మీ అన్నయ్య చూద్దాం. నువ్వెందుకు వచ్చావు? నేను ఎవరో అన్నారు. ఎందుకన్నయ్య నేను వెళ్ళిపోమంటున్నావు? నేను ఉంటే, చెప్పబోయే నిజం వింటే అంతా నవ్వుతారని నన్ను నవ్వుల పాలు చేస్తారనేగా. అన్నయ్య, చిల్లాలుగా నాకు తాళి కట్టిన మనిషి మనసారా నన్ను గుండెల్లో నిలుపుకున్నాడు. ఇక లోకం ఎగతాళి చేస్తే నాకేం భయం? నా శీలాన్ని కంటిన మసి ఎవరికీ కనిపించకూడదని నువ్వు ప్రాణాలను అర్పిస్తుంటే చూస్తూ ఊరుకోనా? లేదన్నయ్య, లేదు. నిన్ను రక్షించుకోవటానికి ప్రపంచం అంతా మారం రోగేటట్టు నిజం నేర్పాలా చెప్తాను. చెప్పడం నీకు తప్పనిపిస్తే ఏ శిక్షైనా వే నాకు, కానీ నిన్ను మాత్రం నేను రక్షించుకు తిడతాను. నాయుడు గారు, హత్య జరగడానికి అసలు కారణం సాక్ష్యంతో బయట పెడితే వారిని రక్షించవచ్చన్నారుగా మీరు. ఆ సాక్షి ఆమె లక్ష్మి. I see. ఈ కేసు అంతటికీ అతి ముఖ్యమైన ఈ సాక్షిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. చూడమ్మా, మోహన్ హత్య జరిగిన రోజున ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. ఆ రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళటం నాకు అలవాటు.
ఆ రోజు దైవ దర్శనం చేసుకుని ఒంటరిగా వచ్చే నన్ను మోహన్ అతని స్నేహితుడు భాస్కర్ బలవంతంగా నన్ను పట్టుకుని కారులో ఏదో ఒక ఇంటికి తీసుకుపోయారు. మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలేయండి. అందిన అవకాశాన్ని ఆడదాన్ని వదిలేయడానికి ఫుల్ కాది మోహన్, యునో. జస్ట్ ఏ మినిట్. చక్కని చుక్కతో పాటు విస్కీ చుక్క కూడా తోడైతే టెంపరీగా ఈ ఇల్లే ఓ స్వర్గం. యు నో మై డార్లింగ్. వెయిట్. చాలా అందాలతో సర్వాలు చేశాం మేము, కానీ మనిషిని మనసుని రచ్చగొచ్చే నీలాంటి బ్యూటీని చేయడం ఇదే మొదటిసారి. బోని నేను చేస్తాను, బెంగపడకు బ్రదర్. ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు ఫ్రెండ్ కే ఛాలెంజ్ చేస్తాడు భాస్కర్. భాస్కర్, నిన్ను డిసప్పాయింట్ చేస్తే సారీ. ఈమె విషయంలో ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే, ఎవరికి వాటలేదు. యూనో మోహన్, పట్టుకొచ్చిన ప్రతి సమంగా పంచుకోవడం మన అలవాటు. ఈ ఒక్కసారికి అది చెడ్డ అలవాటు అంటాను. నిన్ను కాసేపు బయటికి వెళ్ళమంటాను. మోహన్, కథను ఇలా అర్థం చెప్పు. నాకు ఒళ్ళు మండితే ఆర్పేయగలను. యూనో, నా సొమ్ము తింటూ బ్రతికేవాడి నేను పారేస్తేనే ఏరుకోవాలి. ఎక్కువగా వాగితే నేనేం చేస్తానో తెలుసా? అందాక వస్తే స్విచ్ వేదవా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం మన స్నేహం మీదే ఖర్చులు చూస్తావా? ఏం చేస్తావు చూద్దామని జోక్ చేశాను, అంతే. అంతే కదా. ఎక్కడున్నాడో తెలియడానికి వాట్ ఎ బ్యూటీ. కమ్ ఆన్ మై ఫేస్. రాక్షసుని వంటి అతని చేతుల్లో నుంచి బయటపడాలని ఎంతో ప్రయత్నించాను. దేవుడి కోసం విలపించాను, ఎలుగెత్తి ఏడ్చాను, ఎలుగెత్తి ఏడ్చాను. కానీ కన్న పిల్లని రక్షించడానికి ఏ దేవో ఏ మనిషి కూడా రాలేదు. నా మానవ మంట కలిసింది, నాకు స్పృహ తప్పింది, జ్ఞాపకం కోల్పోయి మట్టి బొమ్మలా మిగిలింది. నాకు నేను ఒక్కసారిగా అంతా గుర్తుకొచ్చింది. మా అన్నయ్య అతడిని చంపి ఉండొచ్చు. అయితే నాది ఒకటే ప్రశ్న, ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ప్రేమించి అక్కడ ఉండొచ్చు, పూలాది పెళ్ళిలో ఉండొచ్చు. వారిని దారుణంగా ఒక మనిషి నాశనం చేస్తే మీరేం చేసేవారు? మనిషిగా రక్త సంబంధం గలవాడిగా మగవాడిగా మీరు మా అన్నయ్య చేసిన పని చేసేవారు కాదంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. పాపం మర్యాద గల కుటుంబంలోని ఒక ఆడపిల్లకి ఇంత దారుణం జరగడం చాలా విచారకరమైన విషయం. అందుకు నా సంతాపం తెలియజేయడానికి ముందుగా నాదొక ప్రశ్న. చూడమ్మా, మోహన్ మిమ్మల్ని బలాత్కరించగా మీకు స్పృహ తప్పింది, అవునా? మళ్ళీ నిన్ననే అంతా జ్ఞాపకం వచ్చింది కదూ? ఈ మధ్య కాలంలో జరిగింది ఏది మీకు తెలియదు, అవునా? అంటే మోహన్ హత్య చేయబడడం కూడా మీకు తెలియదు, అవునా? మోహన్ మిమ్మల్ని బలాత్కరించినట్టుగా సాక్ష్యం ఏదైనా ఉందా? సాక్ష్యమా? ఉండాలి. ఒకే ఒక మనిషి. ఆ రోజు మోహన్ ఉన్న భాస్కర్కి
నిజమంతా తెలుసు. కానీ కానీ నేను కొట్టిన దెబ్బకి అతను మరణించాడు. నేను బ్రతికే ఉన్నాను. మీరెవరు? ఈ కేసుకు మీకు సంబంధం ఏమిటి? చాలా ఉంది. హత్య చేయబడ్డ మోహన్తో పాటు పాపంలో పాల్గొన్న భాస్కర్ని నేనే. అనుమతిస్తే అంతా చెప్తాను. ప్రొసీడ్. ఒళ్ళు మర్చిపోయిన వయసు, కళ్ళు మూసుకుపోయిన ఐశ్వర్యం ఉన్న మోహన్ కి వంతపాడే పాపిష్టి వాడింది. మోహన్ అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి ఆ తరువాత అనుభవించి వదిలేసేవాడు. అదే విధంగా లక్ష్మి గురించి రమేష్ దగ్గరెట్టాడు. రమేష్ కొట్టి తరిమి వేశాడు. అవమానంతో పగబట్టాడు మోహన్. లక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. నేను సహాయపడగా ఆమెను గెస్ట్ హౌస్ కి చేర్చాడు. ఆమె విషయంలో మా ఇద్దరికి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత నన్ను దెబ్బతీసి గదిలో పారేశాడు. డాక్టర్ రమేషా? డాక్టర్, మీ చెల్లెలు లక్ష్మి ప్రమాదంలో ఉంది. ఊరి బయట మోహన్ గెస్ట్ హౌస్ లో అతని చేతిలో సేపటి కుదురుకున్న నేను అవతల గదిలోకి చూశాను. ఏమీ తెలియని సమయంలో లక్ష్మి హత్య చేసింది. చెల్లెల మీద ప్రేమతో ఆమెను రక్షించాలని రమేష్ ఆ నేరం తన మీద వేసుకున్నాడు. యువర్ ఆనర్, ఉదయానికి అస్తమయం తప్పనట్టే ప్రతి పాపికి ప్రాయశ్చిత్తం తప్పదు. అలాగే ఎన్నో పాపాలు చేసిన నాకు శిక్షగా ఈ మధ్య ఓ గొడవలో మహాన యాసిడ్ పడి నా కళ్ళు రెండూ పోయాయి. చనిపోయే మనిషి నిజం చెప్పినట్టే చూపులేని నేను చూసిన నిజం చెప్పాను. నా సాక్ష్యం ఒక మంచి మనిషిని రక్షిస్తే చాలు. ఆ తృప్తితో మిగిలిన చీకటి బ్రతుకునంతా హాయిగా గడిపేయగలను యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. హత్య చేయబడ్డ మోహన్ ప్రవర్తన చాలా అవినీతికరమైనదని వెల్లడి అయినది. అనేక మంది స్త్రీల జీవితాలను అన్యాయం చేసిన దుర్మార్గుడని తెలుస్తోంది. లక్ష్మిని కూడా బలవంతాన తీసుకువెళ్లి మానభంగం చేసినట్టు విసిదమవుతోంది. మతి స్థిరం లేని లక్ష్మి అటువంటి మోహన్ను కాల్చి చంపటం నేరం కాదని భావిస్తూ నేరస్తుడుగా పేర్కొనబడ్డ డాక్టర్ రమేష్ ను నిర్దోషిగా ఎంచి విడుదల చేయడమైంది. డాక్టర్, థ్యాంక్ యూ. నేనేం చేశాను? ఏం చేస్తున్నా? మీ మీద కొండంత ఆశ పెట్టుకుంటాను. నేను అప్పుడే చెప్పాను సార్, మిమ్మల్ని నమ్ముకుని ఊరంతా అప్పులు చేసి తల్లులు తింటాడని. వినకుండా ముందుగానే వచ్చేస్తున్నాం కదా. ఏమైనా మీరు నిరపరాధ అయిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్. బాబా, ఈ గులాబీ ప్యాంట్ మీ మెడలో వేసుకొని ఓ ఫోటో దిగండి సార్. నా మీద నీకు ఎంత అభిమానం? అభిమానం ఉండబట్టే కాదు సార్, దగ్గర 20 రూపాయలు అప్పు చేసి ఆ ఫోటోని కొనుక్కొచ్చేసాను. కోరుకుంటానికి గేట్ దగ్గర ఉన్నదండి. అవును బాబు, మీరు ఏదైనా చిల్లర ఏర్పాటు చేసినారనుకోండి, అది తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తాను. లేదంటారా?